ఆదికాండం 48వ అధ్యాయము. మంచి వృద్ధాప్యములో ఉన్నటువంటి యాకోబు పలికినటువంటి మాటలువి. మంచి వృద్ధాప్యమందు ఐగుప్తు దేశములో యోసేపుకు పుట్టిన మనష్షే ఎఫ్రాయిములను ఆశీర్వదించమని ఆ పిల్లల యొక్క తండ్రి అయినటువంటి యోసేపు తన తండ్రి అయినటువంటి యాకోబు యొద్దకు తీసుకొని వచ్చి, నాన్నగారు, ఇదిగో ఐగుప్తు దేశములో నేనుండగా దేవుడు నాకిచ్చినటువంటి పిల్లలు. 5వ వచనం చూడండి. ఇదిగో నేను ఐగుప్తునకు రాకమునుపు ఐగుప్తు దేశములో నీకు పుట్టిన నీ 2 కుమారులు కూడా నా బిడ్డలే. దానిపై వచనం 2వ వచనం చూద్దాం. ఇదిగో నీ కుమారుడైన 2వ వచనం ఇదిగో నీ కుమారుడైన యోసేపుని యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడింది. చాలు సందర్భం మీకు చెప్తున్నా. యోసేపుకు ఐగుప్తు దేశములో పుట్టిన మనష్షే ఎఫ్రాయిములను అబ్రహాముతో చేసినటువంటి వంశావళి యొక్క నిబంధనలో చేర్చబడాలి. ఎందుకంటే యోసేపు అన్య దేశానికి వచ్చేసాడు. వాగ్దాన దేశము కనాను దేశం. ఎక్కడో ఉన్న అబ్రహామును నేను నిన్ను దీవించబోతున్నాను అన్నట్టు నువ్వు లేచి వాగ్దాన దేశానికి నువ్వు రావాలి. అది భూమికి మధ్య భాగం, సమస్త ప్రజలకు అది మధ్య భాగమైన కనాను దేశానికి నువ్వు అక్కడికి రావాలి. అక్కడి నుండి నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను, అక్కడే నీకు గర్భఫలాన్ని అనుగ్రహిస్తానని అన్నప్పుడు షారా, లోతు, అబ్రహాము కలిసి షీనారు ప్రాంత మైదానం విడిచిపెట్టి, ఊరు అను పట్టణాన్ని విడిచిపెట్టి వాగ్దాన దేశమనబడిన కనాను ప్రాంతానికి రావటం జరుగుద్ది. కనాను దేశంలోనే ఇస్సాకు పుట్టాడు. అలాగే ఇస్సాకుకు కూడా యాకోబు, ఏశావులు కూడా పుట్టారు. యాకోబు ఆ తర్వాత వివాహం చేసుకోవటం, ఆ తర్వాత యాకోబుకి 12 మంది సంతానములో 10వ వాడైనటువంటి యోసేపు, చివరి వాడైనటువంటి 11వ వాడైనటువంటి యోసేపు, 12వ వాడైనటువంటి బెన్యామీను. మొత్తం మీద 12 మంది సంతానం, కేవలం మగవారు. ఇక ఆడపిల్లలు ఉన్నారు యాకోబుకి. సరే, యోసేపు బానిసగా అన్య దేశానికి 20 తులాల వెండికి అమ్మివేయబడ్డాడు. ఐగుప్తు దేశములో దేవుడు అతన్ని హెచ్చించాడు. ఆ దేశపు రాజు తర్వాత 2వ రాజుగా దేవుడు అతనిని స్థిరపరిచాడు. అక్కడే యోసేపునకు వివాహమైంది. అక్కడే యోసేపుకి 2 కుమారులు కూడా పుట్టారు. అబ్రహాము దేవుని సన్నిధిలో ప్రార్థించి తన కుమారుడిని దీవించాడు. అబ్రహాములో ఉన్న మెండైన దీవెనలు, వాగ్దానాలు ఇస్సాకులో పొర్లుకుంటూ వచ్చాయి. ఇస్సాకు వృద్ధాప్యమని చేరినప్పుడు, నేను చనిపోకముందు నేను నిన్ను దీవించినట్లు అడవికి పోయి వేటాడి నాకు నచ్చిన రీతిని ఆహారం పెట్టిన ఎడల నిండు మనసుతో ప్రార్థిస్తానని ఇస్సాకు కోరినప్పుడు ఏశావు అడవికి పోయాడు. యాకోబు సమీపంలో ఉన్న వాటిని తన తల్లి మాట చొప్పున తీసుకొచ్చి అప్పగించటం జరుగుతుంది. ఇప్పుడు యాకోబు వృద్ధాప్యానికి రాబోతూ చనిపోయే రోజుల దగ్గరలో ఉన్నాడు. ఇప్పుడు యాకోబు తన కుమారులందరినీ కూడా దీవించాలి. ఈ దీవెనలన్నీ 49వ అధ్యాయం తొలి వచనంలో చూస్తే, యాకోబు తన కుమారులందరినీ దగ్గరకు పిలిపించి ఇట్లనే, నేను చదువుతా, మీరు కూడి రండి, అంచె దినములలో మీకు సంభవింపబోవు సంగతులను నేను మీకు తెలియచేతును. యాకోబు కుమారులారా, కూడి వచ్చిన మాటలు ఆలకించుడి, మీ తండ్రిని ఇశ్రాయేలు మాట వినుడి, ఓ నా పెద్ద కుమారుడు అయిన ఓ రూబేను. ఇలాగా ఒక క్రమ పద్ధతిగా తన కుమారులందరినీ కూడా అబ్రహాములో ఉన్న వాగ్దాన దీవెనలు ఇస్సాకులకు పొర్లుకొచ్చాయి. ఇస్సాకులో ఉన్నటువంటి వాగ్దాన దీవెనలన్నీ కూడా యాకోబులోకి వచ్చినవి. యాకోబులో ఉండేటువంటి దీవెన నిబంధన వాగ్దానాలన్నీ యాకోబు యొక్క కుమారుల్లో కూడా ఇప్పుడు రావాలి. ఇది యోసేపు యొక్క ఉద్దేశం. ఈ కారణము చేత తన 2 కుమారులను తీసుకొని వచ్చి తండ్రి ఎదుట నిలవబెట్టాడు. వాస్తవానికి క్రైస్తవ్యములో కాళ్ళ మీద పడవటం,
ఆ కాళ్ళ మీద పడి నమస్కారాలు చేయటాలు, అందుకు తదాస్తు అని పెద్దలు మన హస్త నిక్షేపణ చేస్తూ ఆ చిరకాలమును జీవించుగాక అనేటువంటి ఇలాంటి సందర్భాలు క్రైస్తవ్యంలో లేదు. క్రైస్తవ్యానికి అది అక్కర్లేదు. ఒక్క క్రీస్తు మరణము ద్వారా సకలైశ్వర్యాలు సకల ఆశీర్వాదాలు మనము పొంది ఉన్నాం. ఇది వాస్తవం. క్రీస్తే మనకు ఆశీర్వాదమునకు మూలాధారమై ఉన్నాడు. అయితే పాత నిబంధన కాలంలో పెద్దలు వారి పిల్లల్ని, వారి పిల్లలు వారి పిల్లల్ని, వారి పిల్లలు వారి పిల్లలను ఇలాగ దీవించుకుంటూ రావటం అనేది జరుగుతూ వచ్చింది. అయితే ఇదే బైబిల్లో పెద్ద మనుషుల దయందును దేవుని దయందును కూడా వర్ధిల్లాలనేటువంటి మాటలు కూడా మనం చూస్తాం. అయితే ఇక్కడ దీవెన పొందేవాడికి అర్హత కావాలి. దీవించేవాడు దేవుని స్థానములో ఉన్న అర్హత అతడు కలిగి ఉండాలి. జాగ్రత్తగా ఈ మాట. దీవెన పొందేవాడు దీవింపబడే యోగ్యతలో ఉండాలి. దీవించగలిగేవాడు దేవుని ఉన్నత స్థానములో ఉండి నిండు మనసుతో అతన్ని దీవించాలి. ఇప్పుడు నేను క్షమించానులే వెళ్ళు అని అన్న దానికి నిజముగా క్షమించు దానికి చాలా తేడా ఉంది. నోటి మాటతో 190 మాటలు మాట్లాడతాం. రేపు వచ్చే సంవత్సరం నువ్వు పెద్ద మేడగడేస్తావు, రేపు వచ్చే సంవత్సరానికి నీ కూతురు పెళ్ళైపోద్ది, రేపు వచ్చే సంవత్సరం కల్లా ఒక మంచి ఉద్యోగానికి వచ్చేస్తుందిలే అనేసిన ఏ మాట కూడా నిజ జీవితంలో చెల్లదు. ఇది వాస్తవం. అయితే ఆ మాట పలికించటం మొదట దేవుని చిత్తమై ఉండాలి. 2, పలికే వ్యక్తి దేవుని సన్నిధిలో దేవుని వంటి అభిప్రాయము గలవాడై ఉండాలి. పలుకుతున్న వ్యక్తి మనసులో కల్మషం లేని వాడై ఉండాలి. అతడు నిండు హృదయముతో దేవుని మీద ఆనుకుని వాడై ఉండాలి. స్వయముగా దేవుడే అతని నోరు తెరిచి ఆ మాట అనిపించే వాడై ఉండి ఆ సమయం వచ్చేయి ఉండాలి. అప్పుడు దేవుని పక్షముగా అతడు చెయ్యి అలా పెట్టేసరికి దేవుని హస్తం తెలియకుండానే ఆ హస్తం మీదకి వచ్చి నిలబడతాడు. ఇతడు ఏదైతే మాట్లాడతాడో అది దేవుడు మాట్లాడినట్టు ఉంటుంది. అంటే దీవెన అనేటువంటిది అంత విలువైంది. కొన్ని సందర్భాలు చూస్తాం, పెళ్ళవుతుంది, ఆడు సుట్టగాల్చే ముసలుడే ఉంటాడు, రే తాతకాల మీద పడరా, తాతకాల మీద పడండి వెళ్ళి అని అంటే ఆ భార్య భర్తలు వివాహమైన వాళ్ళు తాత మమ్మల్ని దీవించవా అంటే చుట్టాల పక్కన పెడతాడు, లగండి మీరు బాగుండండి. సరిపోయిందా? అది దీవెనేనా? ఎట్లా కుదురుతుంది? ఏదో మనుషులను మెప్పించటం కొరకు, మనుషులను తృప్తిపరచటం, మేము కూడా పడ్డాం కదా కాళ్ళ మీద, పెద్దల కాళ్ళు మేము కూడా పట్టుకున్నాం కదా, ముసలోళ్ళ కాళ్ళ మీద మేము పడ్డాం కదా అని అనిపించుకోవడానికి సరిపోతుందేమో తప్ప ఆ మాట నిజానికి భార్య భర్తలకు ఆ ముసలివాడు వల్ల దమ్మిడి కలిసి వచ్చేది లేదు. ఎందుకంటే ఆశీర్వదించేవాడు నిష్కల్మషుడై ఉండాలి, నిండు హృదయం గలవాడై ఉండాలి, దేవుని అభిప్రాయాలతో అతడు నిండిన వాడై ఉండాలి, దేవుని స్థానములో అతడు దైవత్వం గలవాడై ఉండాలి, అతడు పలుకుతున్న మాట సాక్షాత్తు దేవుడే అతని నోటికి అందించే మాట అయి ఉండాలి. అప్పుడే ఆ మాట అవతల వారి జీవితాల్లో ఫలిస్తుంది. ఇది వాస్తవం. అంతే తప్ప ఏ మాట పడితే ఆ మాట పలికేయటం వల్ల ప్రయోజనము కాదు. అలాగని చెప్పి అన్ని సందర్భములో దేవుడు ప్రతి మాట మాట్లాడిస్తాడని మీరు అనుకోవద్దు. అన్ని సందర్భాల్లో మాట్లాడిస్తాడని మీరు అనుకోవద్దు. ఎలీషా కర్మేలు పర్వతం మీద ఉన్నప్పుడు గనురాలైన షునేమిరాలు తన బిడ్డను కోల్పోయింది. గాడిద మీద కొండ దాకొచ్చి కొండ పైకి ఎక్కుతుంటే గెహాజీ వెళ్ళి చూడు, ఆవిడ మన షునేమిరాలు అనుకుంటాను, వెళ్ళి వందన వచ్చిన చెప్పు అని అంటే గెహాజీ ఎదురుగా వచ్చి అంటాడు, అమ్మ బాగున్నారా? బాగున్నాం బాబు. పెద్ద ఆయన బాగున్నారా? మీ ఆయన ముసలోడు బాగున్నాడు. కుమారుడు బాగున్నాడా? అంత బాగున్నాడు. ఆ మాటలే చెప్పింది అతని దగ్గర. కానీ నిజంగా దైవజనుడి దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడి నాకు కుమారులు కావాలని నేను కోరుకుంటున్నా అని అన్నప్పుడు ఎలీషా ఒక మాట అంటాడు, తన బిడ్డ చనిపోయెను అను సంగతి యెహోవా నాకు మరుగు చేసెను, ఆ విషయము నాకు తెలియపరచలేదు. అంటే అన్ని సందర్భాల్లో చెప్పాలని, పేపర్ శబ్దాలు రానివ్వకండి, అన్ని సందర్భాల్లో చెప్పాలని రూల్ లేదు. ఎప్పుడు దేవుడు ఆ సమయస్ఫూర్తినిచ్చి పలికిస్తాడో అప్పుడు సరిపోతుంది.
తర్వాత దైవ బిడ్డలంగా మనము ప్రభు చేసిన ప్రతి ఉపకారానికి రుణస్థులమై కృతజ్ఞులమై స్తుతులు అర్పించేవారిగా ఎప్పుడూ కూడా సిద్ధంగా మనం ఉండాలి. ప్రార్థన తక్కువ చేయాలి. చేసిన ఉపకారాలకు నిండు మనసుతో కృతజ్ఞతలు ఎక్కువ చెల్లించాలి. ప్రార్థన అంటే అడిగేయటం కాదు. తెలిగినాడు చాలామంది ప్రార్థన అంటే దేవుడు జేబులో నుండి తీసేసుకోవటమే, దేవుడు చేతుల్లో నుండి మన చేతుల్లో తెచ్చేసుకోవటమే. అంటే ప్రార్థన అంటే అడిగటమే. ప్రభా నా బిడ్డను కాపాడు, నా బిడ్డకి సంస్థ ఉద్యోగం ఇచ్చేయాలా, మేము ఇల్లు కట్టుకోవాలా, ప్రభా మా అప్పులను తీరిపోవాలా, కోర్టు కేసులో మేము గెలిచిపోవాలా, ప్రభా మాకు వచ్చేసేయాలా, మాకు ఇచ్చేసేయాలా. అంటే ఇదే ఈనాడు చాలా చోట్ల సంఘాల్లో నేర్పిస్తున్నారు. విశ్వాసులు కూడా ఇవి మాత్రమే అడగటానికి వారి మనసుల్లో సిద్ధపడుతున్నారు. కానీ 100% ఇది తప్పు. ప్రార్థన ఒక్కసారి చేయండి, రుణస్థులై కృతజ్ఞతలు నిత్యము చెల్లించాలి. ఇప్పుడు 6 నెలల క్రితం అడిగేవు, మా బిడ్డకు వివాహం జరిగించాలి ప్రభువా అన్న. ఈ 6 నెలల పట్టు నువ్వు అదే మాట అడుగుతూనే ఉన్నావు. దేవుడు చెవిటివాడు కాడు పదే నువ్వు చెప్పడానికి. దేవుడు మూర్ఖుడు కాడు, 10 సార్లు చెప్తానే కానీ ఇటు పనిచేయడరా బాబీడు, ఎల్లండ్రా చెప్పండి, 10 సార్లు చెప్తాను కానీ కదలడరా చెప్పండిరా అని అనటానికి దేవుడు అంత అవివేకి కాడు, అంత మూర్ఖుడు కాడు. నిశ్చయముగా నీ ప్రార్థనలు నేను ఆలకించాను అని అన్న దేవుడికి ఒక్కసారి చాలు, ఒక్క మాట చాలు. భవిష్యత్తులో దేవుడు కార్యాచరణ రూపము దాలుస్తాడు. నువ్వు ఆశించిన ఫలాన్ని తెచ్చి దేవుడు చేతుల్లో పెడతాడు. అంతవరకు శుభ నిరీక్షణతో మనము జీవించాలి. దేవుని కార్యాలు ఆలస్యం కావటం వల్ల కూడా ఒక మేలే ఉంది. ఎందుకంటే ఈలోగా మనం మనుగడ సాగిస్తున్నాం, బ్రతుకుతున్నాం. దేవుడు చేయవలసిన కార్యము ఆలస్యం అవుతుంది. అలాగని చెప్పి దేవుడు మనం చంపేలేదు, బ్రతికే ఉంచాడు. మరలా దేవుడు తలుపు తట్టి, ప్రభువా తలుపు తీ, లోపలికి వస్తాను. ఏంటి నీకు ఈ విషయం చెప్పిన సంవత్సరం అయింది కదా ప్రభువా, ఏంటి ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నావు? బిడ్డ చెప్పావు కరెక్టే, సంవత్సరం అయింది. ఆలస్యం అయితే నీకు నష్టం ఏంటి చెప్పు? ఆలస్యం అయితే నీకు నష్టం ఏంటి? నీ మేలు కోసమే నేను ఆలస్యం చేస్తున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు ఆశించింది వెంటనే నీ చేతుల్లో పెట్టేశాను. ఆ తర్వాత నీ సమయం అయిపోయిందనుకో నిన్ను మరణానికి అప్పగించేస్తే నువ్వు ఉండవు కదా. నీకు ఆలస్యం చేయటం వల్ల కారణం ఏంటంటే, అనుదినము నా గడప యుద్ధ కనిపెట్టి, నా ద్వారబంధముల యుద్ధ కాచుకొని, నా ఉపదేశమును నువ్వు వింటావు అని చెప్పేసి, ప్రతిరోజు చెట్టుకు నీరు పోయినట్లు ప్రతి క్షణము నేను నీకు నీరు కట్టుచున్నాను. యెషయా 27వ అధ్యాయం 3వ వచనం చూడండి. యెహోవా అను నేను దానిని కాపాడుచున్నాను. చూడండి, ప్రతి నిమిషమున నేను ఆ చెట్టుకి నీరు పోయిచున్నాను. ఏ మనుషుడు వచ్చి ఆ చెట్టు మీద, వృక్షం మీద పడకుండానట్లు దివారాత్రములు నేను దానిని కాపాడుచున్నాను. ఎంత మంచి మాట! నిన్న బ్రతికించాడు, కానీ నిన్ను ఇవ్వలేదు నువ్వు ఆశించింది. ఇవాళకి పొడిగించాడు, నిన్ను బ్రతికించాడు, ఇవాళ కూడా ఇవ్వలేదు. రేపు ఇవ్వడు, రేపు కూడా నేను బ్రతికిస్తాడు. ఇచ్చేసాడు అనుకోండి, పని అయిపోయింది. చెప్పండి, ఇచ్చేసిన తర్వాత ఒక్క నిమిషం ఆ గుమ్మంలో మనం ఉండక్కర్లేదు, బయటకు వచ్చేయచ్చు. కాబట్టి పొందుకున్నామా, పని అయిపోయినట్టే. పొందుకోలేదా ఆయుష్కాలం పెంచబడుతుందని అర్థం. వివాహం అయిందనుకోండి, లేక వివాహం రోజు, ఇవాళ మాది మ్యారేజ్ డే అండి, సాయంత్రానికి మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది, భోజనాలకు మీరు తప్పనిసరిగా రండి అని మనకు కావలసిన స్నేహితులను, బంధువులను మొదలు వీళ్ళందరినీ పిలవచ్చు మనం. లేదా ఈరోజు రాత్రి మా ఇంట్లో మా బాబుది బర్త్డే ఉంది, పుట్టినరోజు, మీ ఫ్యామిలీతో రండి అని మనం అనవచ్చు. అలాగా ఆ పుట్టినరోజు లేక వివాహం రోజు ఆ ఘనమైన కార్యం, శుభకరమైన కార్యం మన ఇంట్లో జరగటం, 10 మందిని మనం పిలుచుకోవటం జరుగుద్ది. వస్తారు, బంధువులు వస్తారు, పిలువబడ్డ స్నేహితులు అందరూ వస్తారు. చక్కగా పక్కన భోజనాలు మనం వండించి రెడీ చేస్తాం. సాయంత్రం 7 గంటలకి ఆ ఫంక్షన్కి అందరు వస్తారు. అప్పటికి సంవత్సరం పిల్లవాడు, ఆ పిల్లవాడిని ఎత్తుకొని పిల్లవాడి చేత ఏదో కేక్ ఏదో కట్ చేయిస్తాం. వచ్చిన వాళ్ళు రకరకాలైన బహుమానాలు ఇస్తారు. ఒకరు ఒక స్వీట్ బాక్స్ ఇవ్వచ్చు, అవును కదా, ఒక స్వీట్ బాక్స్ ఏదో తెస్తారు. ఇంకొకరు ఇంకోటి ఏదో గిఫ్ట్ ఇస్తారు.
ఇంకొకరు ఇంకోటి ఏదో ఇస్తారు, ఇంకొకరు ఇంకోటి ఏదో. అభిమానం ఎక్కువైతే ఒక ఉంగరం పెట్టచ్చు. ఇంకా అభిమానం అయితే ఏదో డబ్బులు కూడా ఒక 10,000 రూపాయలు ఏదో జస్ట్ అలాగా బాబుకైనా బట్టలు కొనండి, లేదా భార్య భర్తలు పెళ్లి రోజు కదా మీరైనా వస్త్రాలు కొనుక్కోండి అని ఒక 25,000, 50,000, ₹1,00,000 కానివ్వండి గాక, పోని 10 లక్షలే కానివ్వండి గాక, గిఫ్ట్ రూపంలో కానుక రూపంలో మనుషులు ఇస్తారు. చిన్న స్వీట్ బాక్స్ మొదలుకొని చెప్పండి, చిన్న స్వీట్ బాక్స్ మొదలుకొని 10 లక్షల రూపాయల వరకు అభిమానం ఉంటే మీ చేతుల్లో పెట్టచ్చు. కానీ వీళ్ళందరూ కూడా ఇవ్వగలిగేవే ఇస్తున్నారు, మనుషులు ఇచ్చేవే ఇస్తారు. చెప్పండి, వీళ్ళందరూ కూడా ఇవ్వగలిగేవే ఇస్తున్నారు, మనుషులు ఇచ్చేవే ఇస్తారు. స్వీట్ బాక్స్ నువ్వు ఇచ్చావు, నేను ఇచ్చాను, తేడా ఉంది. నేను 1,116 కానుక ఇచ్చాను, నువ్వు 1,116 ఇచ్చావు, నీకు నాకు తేడా ఏమిటి? నేను ఒక పట్టు చీర తీసుకొచ్చి పెట్టాను అమ్మాయికి, నువ్వు పట్టు చీర తీసుకొచ్చి పెట్టావు. భార్య భర్తలు సమానంగా నేను బట్టలు ఇచ్చాను, నువ్వు బట్టలు ఇచ్చావు. ఇద్దరికి 2 ఉంగరాలు నేను కొన్నాను, నువ్వు కొన్నావు, సమానమే కదా. అయితే మనుషులందరూ మనుషులు ఇచ్చేవి ఇస్తారు, ఇవ్వగలిగేవి ఇస్తారు, ఇవ్వలేనిది దేవుడిస్తాడు. ఏంటో తెలుసా? సంవత్సరం దయా కిరీటం. చెప్పండి, సంవత్సరం. మ్యారేజ్ డే మీది ఇవాళ, రేపటి రోజు మీరు బ్రతకండి, రేపటి రోజులు మీరు అడుగు పెట్టండి. భార్య భర్తలుగా మీరిద్దరు కూడా ఇదిగో సంవత్సరం అనే గిఫ్ట్ నేను మీకు ఇస్తున్నాను, తీసుకోండి అని చెప్పేసి ఆయన స్వీట్ బాక్స్ ఇవ్వడు, హాట్ బాక్స్ ఇవ్వడు, ఇంకొకటి ఇవ్వడు, ఇంకొకటి ఇవ్వడు, ఇంకొకటి ఇవ్వడు. మనుషులు ఇచ్చి ఏ ఒక్కటి ఆయన ఇవ్వడు. అలాగే ఆయన ఇచ్చేది ఏ ఒక్కటి మనుషులు ఇవ్వరు. ఆయన ఇచ్చింది మనుషులు ఇవ్వలేరు, మనుషులు మాత్రమే ఇవ్వగలిగేది ఆయన ఎప్పటికీ ఇవ్వడు. ఆయన ఇచ్చేది స్పెషల్. ఆయన ఇచ్చేది ప్రపంచమంతా కలిపిన ఒక్కరు కూడా ఇవ్వలేరు. దేశాన్ని పాలించే మహారాజులు కూడా ఇవ్వలేరు. అదే సంవత్సరమను దయా కిరీటం. చెప్పండి, ఎవరిని ఇస్తారా? పోనీ ఒక 10 లక్షల ఖరీదట దయా కిరీటం అంటే రండి, దొంగతనం చేశాను కొనేద్దాం, కొనేసుకుందాం, బతికేద్దాం. ఏమన్నా షాపింగ్ మాల్లో అమ్ముతారేమో దయా కిరీటము, వెళ్ళిపోయి కొనేసుకుందాం, లైన్ కడదాం, పదండి వెళ్ళిపోదాం. ఎక్కడా దొరకదు. అది ఆయన చేతుల్లో మాత్రమే ఉంది. అలాంటి దేవుడు తన సేవకుల నోట పలికించేటువంటి మాట దేవుడు రూఢిపరుస్తాడు. ఆ రూఢిపరిచేటప్పుడు అవతల వాడు మనస్సులో దేవుడు నిండు మనస్సుతో నింపుతాడు. ఎలా పడితే అలాగా ఆశీర్వదించేయడానికి వీల్లేదు. అప్పుడు దాకా కాల్చిన చుట్టల పక్కన పెట్టేసి కాలు మీద పడిపోతే తదాస్తు నిండు 100 ఏళ్ళు బతికేయండి అమ్మా అన్న ముసలుడు అన్నంత మా సరిపోతుంది అనుకుంటున్నారా? మరుసటి రోజు ఇద్దరు కూడా యాక్సిడెంట్ చచ్చిపోతారు. ఏం ప్రయోజనం? పోనీ అమ్మ బాబు కాళ్ళ మీదే పడ్డాం, కళ్ళంట నీళ్ళు పెట్టుకుని బాబు 10 కాలాలు పట్టు పిల్ల పాపలతో హాయిగా బతకంటారు అని అంటారు, కరెక్టే. మరుసటి రోజు వాహనం మీద వెళ్తున్న ప్రమాదం జరిగింది. మరి నిన్న రోజు అమ్మ బాబు పలికిన మాటలు ఏమైపోయాయి? ఇప్పుడు చెప్పండి, ఈ దీవెనలను ఈ ఆశీర్వాదాలను దేవుడిచ్చి ఆశీర్వాదాల్లో జమ కడదామా? దేవుడిచ్చేటువంటి దీవెనలతో వీటిని కూడా ముడి పెడదామా? ఎప్పటికీ కుదరదు. ఒక మాట పలుకున్నప్పుడు అతడు దేవుని అభిప్రాయాలతో నింపబడాలి. అతడు నిండు మనసుతో నింపబడిన వాడై ఉండాలి. అతనిలో సంపూర్ణంగా దైవాత్మ దేవుని ఆత్మ నింపుదల గలవాడై ఉండి నిండు మనసుతో ఆ మాట పలికినప్పుడే అది సంపూర్ణ నెరవేర్పులోకి వస్తుంది. ఇది అబ్రహాముకు తెలుసు, అది ఇస్సాకుకి ఇచ్చాడు. అది ఇస్సాకుకు తెలుసు, అది యాకోబుకి వచ్చింది. ఇప్పుడు యాకోబుకి తెలుసు అది తన కుమారులకు ఇవ్వాలని. అలాగే ఇచ్చే ముందు ఒక షరతు పెట్టాడు ఇక్కడ. ఏమంట అబ్బాయ్ అని అంటూ 15వ వచనంలో ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఇదిగో నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషిస్తూ వచ్చాడో ఆ దేవుడు, అనగా సమస్తమైనటువంటి కీడులలో నుండి నన్ను తప్పించినటువంటి దూత ఈ పిల్లలను కూడా ఆశీర్వదించును గాక. అంటే నేను పుట్టినది మొదలు ఈనాటి వరకు నన్ను పోషించిన పోషణకర్త, నన్ను కాపాడిన దేవుడు, నేను వెళ్ళు ప్రతి చోట నా అడుగు ఇరుకును పడిపోకుండానట్లు
నా అడుగును విశాలముగా మార్చుచూ వచ్చి నా లేమిలో, నా కొదువులలో, నా అవసరతలలో ఎరిగిన దేవుడై ఉండి నోటి చివరి వరకు ఇవాళ నాకు ఇది కావాలి అని నేను అడగక మునిపే నా కళ్ళ ఎదుట దానిని పరిచిన దేవుడు. రాత్రికి ఫలానా అని నేను అనుకోనక మునిపే మనసు ఎరిగిన దేవుడు దాన్ని తెచ్చి నా ఎదుట పెట్టటం. ఇలాగా నేను పుట్టినది మొదలి. తెలుగు చాలామంది యాకోబు మోసగాడు అంటారు. ఇంకెప్పుడు ఆ మాట వాడటానికి ప్రయత్నం చేయకండి. పేరుకు అర్థం మోసగాడేమో కానీ వ్యక్తి మోసగాడు కాడు. చాలామంది అంటారు తండ్రిని మోసగించాడు. నో 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 నో, తండ్రిని మోసగించలా. దైవ చిత్తాన్ని యాకోబు నెరవేర్చాడు. అందుకు బైబిల్ సంఖ్యాకాండంలో అయిపోయింది, యాకోబులో మోసము లేదు, ఇజ్రాయేలీలో వంకరితనమో లేదని క్లియర్గా దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. దేవుడి కంటే మనం గొప్పవాడమా? నో. పిల్లలను కనే టైములో ఈ బాధ నేను పడలేను సుమాని యాకోబు యొక్క తల్లి రిబకా ఏడుస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు, అమ్మా నీ కడుపున 2 జనపదాలు పుట్టబోతాయి, పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు. ఈ విషయం ఇస్సాకుకు తెలియదు. నొప్పులు పడుతున్న తల్లికి మాత్రమే చెప్పాడు ఆ మాట. అమ్మా భయపడక, 2 బిడ్డలు పుడుతున్నారు, అందులో పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు, చిన్నవాడితోటి నా నిబంధన ఏర్పరచుకుంటాను. ఈ మాట బిడ్డను కంటున్న నిండు చాయక సమయంలో ప్రసవేదన పడుతున్న తల్లి చెవులో పెట్టాడు దేవుడు ఆ మాట. అది ఆ మాట మనసులో దాచుకుంది. పిల్లలు పెరిగారు, పెద్దవారైపోయారు. భర్త చూస్తే ముసలివాడైపోయాడు, రేపో మాపో చచ్చిపోతాడు. ఆ చనిపోయే సమయంలో అడిగాడు, నా తండ్రి యొక్క ఆశీర్వాదాలు మీ మీదకి రావాలి కాబట్టి పెద్దోడా, ఎప్పుడు తండ్రికి పెద్ద కొడుకు మీదే ఉంటుంది, తల్లులు అనబడిన వారికి చిన్నపిల్లల మీదే ఉంటుంది. ప్రతి కుటుంబం అంతే. అది ఆడపిల్లైనా మగపిల్లవాడైనా పెద్దవారి మీద తండ్రికి అభిమానం ఉంటుంది, తల్లికి మాత్రం చిన్నవాడి మీదే అభిమానం ఉంటుంది. దావీదు యొక్క తండ్రి పేరు యెషయా. ఏం పేరు? యెషయా కాదు, యెషై. పెద్ద కొడుకుల మీద అభిమానం ఉంది. సమూయేలు వచ్చి నీ కుమారుల్లో ఒకరిని రాజుగా దేవుడు చేయబోతున్నాడంటే ముందు ఎవరిని పిలిచాడు తెలుసా? పెద్ద కొడుకునే పిలిచాడు. లైన్గా 7 పిలిచాడు. ఎందుకో దావీదు అంటే అతనికి అంత గుర్తు లేకుండా పోయిందో ఏటో కానీ, అయ్యా ఇంకొకడు ఉన్నాడు, పొలానికి ప్రొద్దుటే వెళ్ళాడు, గొర్రెలను తోలుకొని వచ్చేస్తాడు, కౌరంపిస్తానయ్యా, వాడు కూడా నా చివరి కొడుకు అన్న మాట తండ్రి ముందుగా సమూయేలుతో చెప్తే బాగుండేది. కానీ వచ్చిన కొడుకులందరినీ చూసినప్పుడు దేవుడు అంటాడు, ఇతను నేను వదిలేస్తున్నాను, నాకొద్దు, అతని ఎత్తు అతని పై రూపం నీవు లక్ష్య పెట్టక, అతడు నాకు అక్కర్లేదు అనిచాడు. అప్పుడు సమూయేలు అంటాడు, నీ కుమారులందరూ వీరేనా, ఇక్కడే ఉన్నారా, ఇక నీ కుమారులు ఇంకెవరైనా ఉన్నారని సమూయేలు అడగటం జరుగుద్ది. చూస్తారా మాట? ఎన్నో వచ్చిన చెప్పరా తల్లి? 16వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఎవరు అడుగుతున్నారు ఈ మాట? సమూయేలు ఏమని? నీ కుమారులందరూ కూడా, అయితే పొరపాటు ఎక్కడో జరుగుంటుంది, మరి నీ ఇంటికి వెళ్ళమని చెప్పాడు దేవుడు. నీ కుమారులో ఒకరిని రాజుగా చేస్తానంటే నువ్వు తెచ్చిన వాళ్ళందరూ వద్దని అడిగినా నాకేదో ఆలోచనలో పడ్డాను. అసలు నీ కుమారులందరూ ఇక్కడే ఉన్నారా? యెషైను అడుగగా అప్పుడు నోరు కదిపి అతడు, ఇంకను కడసారి వాడు ఒకడు. ఒక్క నిమిషం ఆలోచించండి మీరు. ఎందుకు అంత ఆలోచన చేశాడు తండ్రి? అయ్యయ్యా వీడు వద్దంటున్నారు, వీడిని వద్దంటున్నారు. ఒక్క నిమిషం ఆగండి, పొలంలో కూడా ఉన్నాడు అని వీడు చెప్పాలి, తండ్రి చెప్పాలా? ఎవరు చెప్పాలి? తండ్రే చెప్పాలి. పొలంలో ఉన్నాడు ఇంకొకడు, వాడిని ఇప్పుడే తీసుకొని వస్తాను. అయ్యా మీరు కదలకండి, ఇక్కడే కూర్చోండి అయ్యా, మంచినీళ్ళు తాగుతున్నాడు అని తీసుకొచ్చేస్తాను. అయ్యో నా కుమారులో ఒకడు రాజు అవుతాడంటే చిన్న విషయమా? నా కుమారులో ఏ కొడుకు రాజు అయినా తండ్రిగా నాకు ఆనందమే కదా అన్న భావం ఎందుకో అతడు మైమర్చిపోయాడు. ఎటు మన తెల్లదు కానీ దైవజనుడు అడగడం మొదలెట్టాడు. అన్నట్టు నీ కొడుకులందరూ వీళ్ళేనా, నీ కడుపున పుట్టినోళ్ళు, లేక ఇంకా ఉన్నారా ఏంటి, నాకేం అర్థం కావట్లేదు అబ్బాయి అన్నట్టు అప్పుడు స్టార్ట్ చేశాడు. అయ్యా కడసారి వాడు ఒకడింకా నాకు, మరి ఇంకెందుకే ఆలస్యం, ఆయన అర్జెంటుగా రమ్మని చెప్పు అన్నాడు. అప్పుడు దావీదును పిలిచినప్పుడు అతడు సుందర రూపము గలవాడు,
నేత్రములు పెద్దవిగా ప్రకాశించేవాడిగా ఉండుట చూచినప్పుడు దేవుడు, నేను కోరుకొను మనుషుడు ఇతడే. వినండి, కాబట్టి తండ్రికి ఎప్పుడు పెద్దవారి మీద ఉంటుంది. అందుకే దావీదు తన ప్రార్థనలు ఎప్పుడు కూడా తండ్రి ప్రస్తావన రాలేదు, కానీ తన తల్లి ప్రస్తావన వచ్చింది. ఏమని తెలుసా? నిజముగా నేను నీ దాసుడను, నీ సేవకుడును, నీ సేవకురాలి కుమారుడును. చూస్తారా? 116 వచ్చున్నాము. నేను నిజముగా నీ సేవకుడను. ఎవరి పేరెత్తాడు ఈ పెద్ద మనిషి? ఎస్, చెప్పాలి. ఎవరి పేరెత్తాడు? నీ దాసుని కుమారుడిని అన్నాడా, నీ సేవకురాలు కుమారుడిని అన్నాడా? బాగా అర్థం చేసుకోవాలి ఈ రాత్రి వేళ. కాబట్టి ఇక్కడ తల్లికి కొడుకుకి మంచి రిలేషన్, మంచి బంధం. తండ్రి అంటే ఇష్టమే, తండ్రి దగ్గరికి కూడా వెళ్తాడు, కానీ ఎందుకో తల్లి అంటే అపారమైన ప్రేమ. అది తల్లికి, ఆవిడికి తెలుసు, కొడుకుగా అనుభవించిన దావీదుకి తెలుసు. అందుకే ప్రార్థనలు చెప్పుకున్నాడు, అయ్యా నీ సేవకుణ్ణి, నీ సేవకురాలి యొక్క కుమారుడని అన్నాడు తప్ప నీ సేవకుడైన నా తండ్రి అయిన యెషే కుమారుడని మాత్రము అతడు చెప్పుకోలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు యాకోబుని మోసగాడు అనకండి. తల్లితో దేవుడు చెప్పాడు, నీ గర్భము నుండి 2 పిల్లలు పుట్టబోతాడు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు. ఈ మాట ఆల్రెడీ చెప్పాడు. కాబట్టి ఇప్పుడు అబ్రహాములో ఉన్న ఆశీర్వాదాలు ఇస్సాకులో ఉన్న దీవెన వర్షం అంతా ఇప్పుడు ఒక కొడుకులోకి రావాలి. సరిగ్గా ఎవరిలోకి రావాలి తెలుసా? చిన్నోడులోకి రావాలి. ఎవరిలోకి? యాకోబులోకి రావాలి. పెద్దవాడు ఆ మాట విని మా నాన్న దీవించేస్తాడని సంకలు కొట్టుకొని అడవికి పోయాడు. తల్లి ప్రక్కనే విని అన్నది, అబ్బాయిలా రారా, నీ తండ్రి మీ తాతగారి దీవెనలన్నీ మీ నాన్నలో ఉన్నవి, మీ నాన్న దీవెనలన్నీ మీ అన్నగారికి ఇస్తానన్నారు. ఇదైతే వాగ్దానానికి విరుద్ధం. ఎందుకంటే మీరిద్దరు కడుపులో ఉన్నప్పుడే దేవుడు ఆల్రెడీ నాకు ముందుగానే చెప్పేశాడు. అదేంటంటే పెద్దవాడు చిన్నవాడికి. కాబట్టి ఈ ఆశీర్వాదాలు పొందటానికి నువ్వు మాత్రమే అర్హుడవు. కాబట్టి నువ్వేం చేస్తావంటే అర్జెంటుగా మందలోకి వెళ్ళి మంచి లేత నరుడు మేక పిల్లలను తీసుకుని రా, వాటిని వధించి నీ తండ్రికి ఇష్టమైన రీతిలో ఆహారం పెడతాను. అప్పుడు అతను అంటాడు, అమ్మా నాన్నకు చూపు అయితే లేదు కానీ చేతులు పనిచేస్తున్నాయి కదా. అతడు తడివి చూస్తాడేమో. మరి తడివి చూస్తే అన్నయ్య రోమములు గలవాడు, ఎదోము అనే మాటకు అర్థం ఎర్రనివాడు, రోమములు గలవాడు. అతడు ఒంటి నిండా ఎంట్రుకలు ఎక్కువ ఉంటాయి, నేను ప్లెయిన్గా ఉన్నాను, సామాన్యంగా ఉన్నాను. మరి తడివి చూస్తే అప్పుడు ఏంటి అని అంటే, ఒరే బాబు ఆ సంగతి నాకు వదిలేరా, ఏ మేకపిల్లని గొర్రెపిల్లని మనం వధించామో దాని చర్మం తెచ్చి నీకు కట్టేస్తానని చెప్పేసి ఆ చర్మము తీసుకొచ్చి అతనికి కట్టేసింది. వెళ్ళు, లోపలికి వెళ్ళు, మీ నాన్న రేపు మాబు చచ్చిపోతాడు, అతనికి ఇష్టమైనది పెట్టి తినేంతవరకు కాళ్ళ దగ్గర కూర్చో, అతడు తిని తృప్తి పొందిన తర్వాత బిడ్డ దగ్గరికి రారా నిన్ను దీవిస్తానన్నప్పుడు నీ దేవుడైన ప్రభు అబ్రహాములో విడిచిపెట్టిన దీవెనలు మీ నాన్నలోకి వచ్చాయి. మీ నాన్న విడిచిపెట్టబోయే ఆ దీవెనలు వంశావళిలో భూమి ఆకాశములు అంతమయ్యే వరకు నీ నామము జ్ఞాపకార్థంగా ఉన్నట్లు ఆ దీవెనలన్నీ ఇప్పుడు నీలోకి రావాలి అని అన్నప్పుడు ఆ గిన్నె పట్టుకొని లోపలికి వెళ్ళాడు. స్వరం మార్చాడండి. నో, స్వరము చూస్తే యాకోబు, తడిమి చూస్తే ఏమండి మరి నటించచ్చేమో ఈ పెద్ద మనిషి, మిమిక్రీ చేయొచ్చేమో అన్నగారులాగా. ఆ నాన్న ఇదిగో నువ్వు చెప్పావు కదా అడవికి వెళ్ళాను వెంటనే తెచ్చేది అని మాట చెప్పచ్చు కదా. ఒరిజినల్ స్వరంతో మాట్లాడాడు. అంటే యాకోబుది ఏ స్వరమో చెప్పాలి, ఆ స్వరంతోనే మాట్లాడు. ఇదేంటి నేను చెప్పింది పెద్దోడు కదా, స్వరము చూస్తే యాకోబులా ఉందేటి, మరి ఇలా రారా అని ఇలాగిలా తడిమి చూస్తే వెంట్రుకలు కనబడ్డాయి. వెంట్రుకలు కనబడ్డాయి, పెద్దోడయ్యాడు. నేను చెప్పిందేమో ఆడికి, ఇదేంటి స్వరం చూస్తే యాకోబు, తడిమి చూస్తేమో ఏషావులో ఉన్నాడు. లేదు నాన్న, మరి ఇంత త్వరగా ఎలా వచ్చేవరా అడవికి వెళ్ళి? నీ దేవుడైన ప్రభువే దానిని సిద్ధపరిచెను. అంటే నా తల్లికి ఆలోచన ఇచ్చినవాడు ఆ దేవుడే. నా తల్లి కడుపుతో బిడ్డలు మమ్మల్ని కనేటప్పుడు చెప్పినవాడు ఆ దేవుడే. ఇప్పుడు ఆ దేవుడు ఈ ఏర్పాటు కూడా చేశాడు. కాబట్టి
నీకు ఇష్టమైన ఆహారం అందించాను, నన్ను దీవించు తండ్రి అని అన్నప్పుడు తను తినేసిన తర్వాత ఇలాగ దీవించాడు. నా కుమారుని యొక్క వస్త్రపు వాసన యెహోవా దీవించిన సేను సువాసన వలె ఉన్నది అనంటూ నువ్వు పట్టణములోను పల్లెలలోను గ్రామంలో ఎన్నో అధ్యాయం అది 27వ అధ్యాయము అమ్మా చూడండి 27వ వచనమాట. అతడు దగ్గరకు వచ్చి ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన సేను. ఏమంటే సేను బాగా పండింది అనుకోండి, అది రైతులకు తెలుసు. అది నిత్యము పొలములో పనిచేసే వారికి తెలుసు. కొన్ని సందర్భాలు మట్టి వాసన మీరు ఎప్పుడైనా గమనించారా? మట్టి వాసన వర్షాకాలం చాలా కమ్మటి వాసన, అది అక్కడ పనిచేసే వారికి మాత్రమే తెలుస్తుంది. అలాగే ఇక్కడ ఇతడు తన వస్త్రాలను వాసన చూసి బ్లెస్సింగ్స్ ఆశీర్వాదిస్తూ అంటాడు, యెహోవా దీవించిన చేను సువాసన వలె ఉంది. ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యము ద్రాక్షారసము దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రపంచంలో ఈరోజు కూడా ఇజ్రాయెల్ దేశంలో పండే ఫలాలు కానీ గట్టిగా అయితే 100 గ్రాముల నిమ్మకాయ మనం చూస్తామేమో, మీకు నిమ్మకూరు పక్కనే ఉంది, నిమ్మ తోటలు చాలా ఎక్కువ. బాగా పెద్దది పండిస్తే ఒక 100 గ్రాముల నిమ్మకాయ 8 కేజీల నిమ్మకాయ పండిస్తారు. చెప్పండి, 8 కేజీ. మనోళ్ళు ఎంత పిచ్చోడో తెలుసా? 3 నిమ్మకాయలు తీసుకొచ్చి గుమ్మానికి గడేస్తారు. చెప్పండి, 3 నిమ్మకాయలు తీసుకొచ్చి గుమ్మానికి గడేస్తారు. అంటే ఇంట్లో ఉన్న నరగోల దిష్టంతా పోవాలని 3 నిమ్మకాయలు గడ్డేస్తారు. సరే, మంచిది. మరి 3 నిమ్మకాయలకే ఇంత శక్తి ఇంత ప్రభావం ఉండి ఇల్లంతటిని కాపాడేస్తుంది అని అన్నప్పుడు అప్పుడప్పుడు పేపర్లో పడుతుంది ఈ మాట, నిమ్మ తోటంతా పురుగు బట్టి పాడైపోయింది. మరి అక్కడ ఉన్న నిమ్మకాయలన్నీ నిమ్మకాయలే కదా, కాపాడుకోవచ్చు కదా. నమ్మట అర్థం కాలేదా? 3 నిమ్మకాయలు మన ఇంటికి వచ్చి మన ఇంటిని కాపాడేస్తుంది అనేది నిజమైతే 100 ఎకరాల నిమ్మ తోట, చెప్పాలి ఎన్ని ఎకరాలు? 100 ఎకరాల నిమ్మ తోట పురుగుబట్టో రైతుకి చేతికి అందకో కుళ్ళిపోయి పాడైపోయినప్పుడు మరి ఎన్ని నిమ్మకాయలు కలిసి ఆపేయాల కీడ్ని? 3 నిమ్మకాయలకి అంత ప్రభావం ఉంటే 100 ఎకరాల నిమ్మ తోట ఎందుకు పాడైపోయింది ఇప్పుడు చెప్పాలి? వరదలు వచ్చి ఎందుకు కొట్టుకుపోయినాయి? ఆ నీటిని ఆపేయచ్చు కదా. ఇవన్నీ మన సొంత అభిప్రాయాలు తప్ప ఇందులో కలిసి వచ్చేది ఏది కూడా లేదుగాక. కాబట్టి ఇప్పుడు యెహోవా నిన్ను దీవించుగాక అన్నాడు. ఆ యాకోబుని ఇజ్రాయిలుగా మార్చాడు. ఇజ్రాయిలీలో ఉండేటువంటి ఆ దీవెన వర్షం ఈ రోజు వరకు మనం చూడగలుగుతున్నాం. చుట్టుపక్కల ఎన్ని ఇస్లాం దేశాలు దాని మీద దాడి చేస్తున్నప్పటికీ కూడా ఆ ఇజ్రాయిల్కు ఆధారమైన వాడు నరుడు కాడు. రెండవదిగా, మరి అబ్రహాముకి ఇష్మాయిల్ పుట్టినప్పుడు ఇదే దీవెన వీళ్ళకు కూడా ఉంటుంది కదా అని చాలామంది అనుకుంటారు. నో, ఇష్మాయిల్ వంశావళిలో 12 మంది కుమారులు రాజులు అవుతారని చెప్పాడు, అంతవరకే. కానీ ఇష్మాయేలు సంతానానికి ఇస్లాం మతానికి సంబంధం లేదు. ఏ ముస్లిము కూడా ఇష్మాయిల్ వంశంలో నుండి వచ్చిన వారు కాదు. తెలియలేని పిచ్చోళ్ళు మాట్లాడతారు, లేఖనం గుర్తించక. పెద్ద కుమారుడైన ఇష్మాయిల్ నుండి ముస్లింలు పుట్టుకొచ్చారు, చిన్న కుమారుడైనటువంటి ఇస్సాకు నుండి యూదులు పుట్టుకొచ్చారు క్రైస్తవులుగా. కాబట్టి క్రైస్తవులు యూదులేమో ఒక తండ్రి బిడ్డలు. అలాగే ప్రపంచ ముస్లింలందరూ కూడా ఇష్మాయిల్ సంతానం అని అనుకునే అజ్ఞానులు చాలామంది ఉన్నారు. చాలా పొరపాటు. ఈ విషయాలు మీకు తెలియాలంటే నా యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చూడండి. బైబిల్లో ఉన్న దేవుడి యెహోవానా, అలాగే ఇష్మాయేలుకి ముస్లింలకు సంబంధం ఏమిటి అనేవి హదీసుల్లో నుండి, ఖురానులో నుండి, బైబిల్లో నుండి ఎన్నో విషయాలు వాస్తవికతలు బయటికి తీసుకురావటం జరిగింది. మరి ఇస్లాం మతం సంబంధం ఏంటి అని అంటే అది ఎడారి అరబ్బు దేశానికి సంబంధించిన మతమే తప్ప ఇష్మాయేలుకు కానీ మొహమ్మద్కు కానీ ముస్లింలకు కానీ అసలు సంబంధము లేదు. ఇస్సాకు సంతానం అంతా కూడా ఆఫ్రికా వారిలో కలిసిపోయారు. ఎందుకంటే అతని తల్లి ఆ యొక్క ఐగుప్తి దాసి, అలాగే భార్య కూడా ఐగుప్తి యొక్క దాసి. అతడు స్థిరపరచబడింది ఎక్కడంటే ఈజిప్టు, కనాను నుండి ఈజిప్టుకి వెళ్ళే మధ్యలో షూరు ప్రాంతంలో నివాసం చేశాడు. అందుకే కడుపుతో ఉండేటువంటి హాగరు కూడా ఐగుప్తు యొక్క షూరు నీటి బుగ్గ ప్రాంతం వైపు ప్రయాణం చేసింది, అరబ్బు దేశం వైపు రాలేదు. జుమ్జుమ్ పానీ అనేవి సౌదీ అరేబియాలో ఉన్నాయని వీళ్ళు అంటున్నారు, కానీ వాస్తవానికి ఆ నీళ్ళు అక్కడ ఇస్మాయిల్తో స్టాప్ అయిపోయినవి.
ఆ నీళ్లు కాదు. కొన్ని ప్రాంతాలకు వెళ్తే నీటి బొగ్గులు చాలా చోట్ల పుడతాయి. ఇప్పుడు మీ కృష్ణా నది ఉన్నది, ఎక్కడో స్టార్ట్ అయి ఉంటుంది, అది అక్కడ నీటి బొగ్గులు పుడతాయి, అవి ఏరులై అవి పారుతాయి. ఇది వాస్తవమే. అక్కడ ఇష్మాయేలు తల దగ్గర అక్కడ దేవుడు నీళ్లు ఇచ్చిన ప్రాంతానికి మక్కా ప్రాంతానికి సంబంధము అసలు లేనే లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు ఒక ప్రణాళిక బద్ధను కలిగి ఉన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఈ వీరి ద్వారానే ఒక ప్రణాళికను రూపుదిద్దుకుంటూ వచ్చాడు. ఇప్పుడు యాకోబులో ఉన్న ఆ దీవెనలు యోసేపు తన కుమారులోకి రావాలని కోరుకున్నాడు, చెక్కు చెదరకుండా. అందుకు కుమారులను తీసుకొచ్చి ఎదురుగా పెట్టినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను పుట్టినది మొదలి నేటి వరకు నన్ను పోషించిన దేవుడు, నా మార్గమంతట్లో నన్ను కాపాడిన దేవుడు, ఇంతవరకు నన్ను స్థిరపరిచి నాకు ఆయుష్కాలాన్ని పెంచిన నా దేవుడు ఈ కుమారులను కూడా దీవించునుగాక. ప్రియులారా, ఈ సంవత్సరం అంతా కాపాడిన దేవుడు అంత మాత్రమే కాదు, మనం పుట్టింది మొదలుకొని నేటి వరకు మనలను కాపాడినటువంటి దేవుడు. నిజంగా దేవుడు మనల్ని కాపాడాలి అని అంటే మన ప్రాణాన్ని మన చేతుల్లో పెట్టుకోవద్దు. మన ప్రాణాన్ని మన అరచేతుల్లో పెట్టుకుంటే గనుక ఎప్పుడైనా మనం దాన్ని తీసేసుకోవచ్చు, వస్త్రం మార్చినట్టు. చూడండి, 119వ కీర్తన గ్రంథం 109వ వచనం, నా ప్రాణము ఎల్లప్పుడూ. ఎస్, కాబట్టి మన ప్రాణం ఎప్పుడు మన అరచేతిలో ఉండద్దు, కానీ ఉందన్నాడు ఇక్కడ, కరెక్టే. మన ప్రాణం నిజంగా మన అరచేతిలో ఉంటే కనుక భోజనం తిని కడుక్కున్నప్పుడల్లా పోతుండాలా. మీరు అర్థం చేసుకోండి ఈ మాట. కానీ మన ప్రాణం ఎవరి ఆధీనంలో ఉండాలి తెలుసా? దేవుని ఆధీనంలో, దేవుని అరచేతిలో ఉండాలి. మన చేతుల్లో ఉండద్దు, మన చేతుల్లో ఉండద్దు, మన చేతుల్లో ఉండద్దు. మన చేతుల్లో ఉంటే మనం ఏదైనా చేసుకోవచ్చు. మనసు కలవరముతో ఉంది, మనసు బాగోలేదు, ఎందుకు వచ్చింది పాడు బతుకు దరిద్రం, చచ్చిపోతే గొడవ వదిలిపోతుంది. యోబు గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనం చూడండి. మన ప్రాణము మన అరచేతిలో ఉంటే ఇలా మాట్లాడతాం మనం. కావున నేను ఊరి తీసుకోవాలని. ఎందుకని? ప్రాణం ఎవరి చేతుల్లో ఉంది? నా చేతుల్లో ఉంది. తాడు ఎవరి చేతుల్లో ఉంది? నా చేతిలో ఉంది. గుమ్మం నాకు దగ్గరగా ఉంది. పైన ఉన్న రాటకు తాడు ముడేయటం కూడా ఎవరి చేతుల్లో ఉంది? నా చేతిలో ఉంది. మొక్కలు పేట వేసుకుంటాను, ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉంది. పైకి ఎక్కుతాను, తాడు తెచ్చి నా మెడలో పెట్టుకుంటాను, నాకు నేను ఉరి తీసుకుంటాను. ఎందుకని ఇవన్నీ కూడా నా చేతుల్లో ఉన్నవి. కావున నేను ఉరి తీసుకోవాలి అని నేను కోరుకొనుచున్నాను. ఈయన ఎముకలను రోజు రోజుకి బయటకు వచ్చేస్తున్నాయి. మాంసం కరిగిపోయింది, చర్మం ఊడిపోతుంది, బయటికి ఎముకలు పొడుచుకుంటూ వచ్చేస్తున్నాయి. ఈయన ఎముకలను చూచుట కంటే మరణము నొందుట. అంటే ఇప్పుడు మరణం ఎవరి చేతుల్లో ఉంది? ప్రాణం ఎవరి చేతుల్లో ఉంది? ప్రాణం పోతేనే మనం మరణం అంటాం. ప్రాణం ఉండగా మరణం రాదు. చెప్పండి, ప్రాణాన్ని విడదీసేది, శరీరాన్ని ఆత్మను విడదీసే దీన్నే మరణం అనే కత్తెరా. బట్టను 2 ముక్కలలాగా చీల్చుకుంటూ వెళ్ళినట్లు ఒక కత్తితో ఒక ఫలమును, ఒక ఆనపకాయని 2 ముక్కలు ఇలా చీలుస్తాం కత్తితో. శరీరము ఆత్మ 2 వేరు చేయబడ్డాయి. దానినే మనం అనాలి మరణము. మనం అంటాం చచ్చిపోయాడు. ఏమంటామట? చచ్చిపోయాడు అనే మాటకు అర్థం కంటే చీల్చివేయబడ్డాడని చెప్పడం చాలా బాగుంటుంది. ఎందుకని? ఆత్మ ఒకటియు శరీరం ఒకటి వేరైపోయింది. అంటే మధ్యకు చీలిపోయాడు ఆయన. నిన్నటి వరకు కలిసి ఉన్నాడు. ఆత్మ శరీరము కలిసిన మనిషిగా బ్రతికి మన మధ్య ఉన్నాడు. రాత్రి గుండెపోటు వచ్చింది, చనిపోయాడు. అతనిలో ఉండవలసిన ఆత్మ ఇప్పుడు బయటికి వచ్చి, అంటే ఒక కత్తితో 2 భాగాలుగా చీల్చినట్లు మరణం అనేటువంటిది ఆ వ్యక్తిని 2గా చీల్చివేశాను. చచ్చిపోయిన కాదు, చీల్చివేశాను. చెప్పండి, అతడు చీల్చివేయబడ్డాడు. చచ్చిపోయాడు అనే పదము వాడే కంటే, అయ్యా రాత్రి గుండెపోటు వచ్చి అతడు చీల్చివేయబడ్డాడయ్యా, అతడు చచ్చిపోయాడనే మాట కంటే కూడా అతడు చీల్చివేయబడ్డాడు, 2గా అయిపోయాడయ్యా. ఆత్మ ఒకటియు శరీరం ఒకటి 2గా వేరు చేయబడ్డాడయ్యా. మొన్నైనది వెనకటి వలె మట్టికి వెళ్ళిపోవాల్సిందే. ఆత్మ తీర్పు కొరకు కావలిలో ఉంచబడటానికి
కావలిలో ఆత్మ వెళ్ళిపోయిందయ్యా. కాబట్టి చీల్చబడ్డాడు. కాబట్టి ప్రాణము మన అరచేతుల్లో ఉంటే మనం ఎప్పుడైనా మనం నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రభువులోకి నువ్వు రావటంలో గొప్పతనం ఏంటో తెలుసా? నీ ప్రాణము నీ హద్దు దాటి దేవుని అరచేతుల్లో పెట్టుకోవటమే గొప్ప భాగ్యం. ఈనాడు ఏదో సమస్య వచ్చిందని, బ్రతకటానికి నాకు ఆశ లేదని, నేను గొడ్రాలు, నేను పిల్లల్ని గొడ్డుమొద్దాన్ని, లేక నేను గొడ్డోడిని, ఆస్తంత ఆర్థకర్పలు బూడిదైపోయింది, పిల్లలకి ఏం పెట్టుకోలేని స్థితిలో ఉన్నాను, కానీ జీవితకాలకు ఇచ్చిన ఇల్లు కూడా నా పిల్లలకి ఉంచలేకపోయాను, నా ధనమంతా ప్యాకెట్గా ఖర్చు పెట్టాను, త్రాగుడిగా ఖర్చు పెట్టాను, చిచ్చి నాలంటోడు బతకూడదు, చిచ్చి ట్రైన్ కింద బుర్రెట్టి చచ్చిపోతే గొడవ వదిలిపోతుంది. ఇలా చాలామంది ప్రయత్నాలు చేస్తారు, వారు అన్నట్టుగానే నెరవేరుస్తారు. రాత్రి అనుకుంటారు ఉదయం కల్లా నేను ఉండకూడదని, నిజంగానే చచ్చిపోతారు. అందరూ పడుకుంటే అలా కత్తించి పొడిచి చచ్చిపోవాలి నేను, లేకపోతే బ్లేడ్ తెచ్చుకొని చెయ్యి అలా కోసేసుకుంటే నరాల నుంచి బ్లీడింగ్ అలాగా రక్తస్రావం అయిపోతే, రక్తస్రావం తక్కువైపోయి చచ్చిపోతే బాగుంటుంది, లేదంటే ఏదైనా తాగి చచ్చిపోతే బాగుంటుంది, వస్తున్న వాహనానికి ఎదురుగుంటా లారీకి ఎదురుగుంటా వెళ్ళి పడి చచ్చిపోతే బాగుంటుంది. ఎందుకు ఇలాంటి ఆలోచనలు వారిలో ఉన్నాయి? దానికి తగ్గట్టుగానే వారు ఎందుకు అలా చనిపోతున్నారంటే నిజముగా వారి యొక్క ప్రాణాన్ని వారి అరచేతుల్లో పెట్టుకున్నారు. అంటే అర్థం ఏంటంటే, నా ప్రాణం నా అరచేతుల్లో ఉందంటే ఎంత త్వరగా చేయి విడిచిపెడితే దాటి బయటికి వెళ్ళిపోతుందో అంత త్వరగా నా ప్రాణము బయటకు పోయే పరిస్థితిలో ఉంది. మహాప్రభు, లోపల ఉండవలసిన ప్రాణం సరిహద్దులు దాటుకొని ఎక్కడ దాకా వచ్చేసింది నా పరిస్థితి అంటే అరచేయి దాకా వచ్చేసిందయ్యా. ఈ అరచేయ గుప్పుడు తెరిచేనా ఆ ప్రాణం ఏమైపోతుంది? బయటికి పోతుంది. కాబట్టి ఎల్లప్పుడూ నా ప్రాణం నా అరచేతుల్లోనే ఉందయ్యా. ఏదో సమయంలో నిద్రలోనైనా నేను గుప్పుడు తెరవచ్చు, లటక్కమని ఉన్నపాటున ప్రాణం పోవచ్చు. అంటే అర్థం ఏంటంటే, అరచేతుల ప్రాణం ఉంచుకున్నానని కదా ఇక్కడ అర్థం. నా ప్రాణము పోవటానికి సమయం చాలా చాలా దగ్గరగా ఉంది. లోపల ఉండవలసిన ప్రాణం ఎక్కడి దాకా బయటకు వచ్చేసిందంటే అరచేతి దాకా వచ్చేసిందయ్యా. ఈ అరచేయి కూడా దాటిందంటే ఇక నేను భూమి మీద ఉండను. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనములో చదివితే అక్కడ దావీదు, ఈ కీర్తనకారుడే దావీదు, మరియు యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నిజముగా నాకును మరణమునకును ఒక్క అడుగు మాత్రమే ఉన్నది. ఎన్ని అడుగులు? 2 జీవితాలను కలపడానికి 7 అడుగులు వేస్తారు. మరి ఎంతవరకు నిలుస్తాయో తెలీదు. నిజంగా జీవితంలో వారు కలిసి ఉంటారో లేదో తెలియదు. 7 అడుగుల సంబంధం, 7 అడుగులు. మరి 7 అడుగులు వేయాలరా అంటే 7 అడుగులు వేస్తేనేనా వీరు సదాకాలం అర్థం చేసుకుంటూ బతుకుతారా? ఇలా చాలా సందర్భాలు మనం చూస్తాం. 7 అడుగులు వేయాలి భార్య భర్తలు. భర్త ముందు నడిస్తే భార్య వెనకాతలే నడాలా, భర్తకి 4 అడుగులు మనం 3 అడుగులు వెనకాతలే ఉండాలా. భర్తతో ఎప్పుడు సమానం కాదు, భర్తే ముందెళ్ళిపోవాలా, వెనకాతల భార్య వాళ్ళ తప్పు. బండికి 2 చక్రాలు, ఒక ఎడ్ల బండికి 2 చక్రాలు ఎట్లా సమానముగా ఉంటాయో నిజ జీవితంలో భార్య భర్తల సమానత్వాన్ని కలిగి ఉండాలి. భర్త ఆహారం అందించలేని పరిస్థితి ఎదురైనప్పుడు భార్య తన బిడ్డలకు ఆహారం అందించేది ఉండాలి. అతని మీద పూర్తిగా ఆధారపడిపోవటం కాదు. అతడు ఒకవేళ పనికి వెళ్ళలేని స్థితిలో, లేవలేని స్థితిలో ఉన్నాడు, అయ్యా మీరు అలాగే ఉండండి, ఇవాళ నేను వెళ్తా పనికి, నేను వెళ్ళి ఆ పొలంలో పని అంతా చేస్తాను, నువ్వేం చేస్తావే నీకు తెలియదు కదా, మీరేం మాట్లాడకండి, మీరు లేవలేని స్థితిలో ఉన్నది, మీరు అలా ఉండండి, నేను వెళ్ళి ఇవాళ పని చేసుకొని పిల్లలకి ఆహారాన్ని తీసుకొస్తాను వెంటనే. అంతే తప్ప నువ్వే నా దీపం కాబట్టి ఏదో ఒకలాగా నువ్వే నాకు పెట్టాలంటే వాడు ఎప్పుడు లెగుస్తాడు మంచం నుంచి, ఎప్పుడు వాడికి రోగం కుదురవుతుంది, ఎప్పుడు వాడు బయటికి వెళ్తాడు, ఎప్పుడు కష్టపడతాడు, ఎప్పుడు తీసుకొచ్చి పెడతాడు, అప్పటి వరకు ఏం చేయాలి పిల్లలు? అందుకని కష్టపడేది భర్తే, కానీ కష్టపడలేని పరిస్థితి నిజ జీవితంలో ఎప్పుడైనా ఎదురైతే ఆడది నడుం కట్టాలి. అయ్యా మీరు ఇంట్లోనే ఉండండి, అయ్యా నేను వెళ్ళి రోడ్డు మీద కష్టపడి ఆహారం వచ్చి మీకు పెడతా. ఇది సమానత్వం. కాబట్టి ఇద్దరు సమానంగా నడవాలి, ఇద్దరు సమానంగానే నడవాలి. భార్య కొన్ని సందర్భాలు లేవలేని, వంట చేయలేని పరిస్థితుల్లో ఉండొచ్చు. అప్పుడు భర్త చెప్పచ్చు, నువ్వు ఇంట్లో ఉండి అలాగే పడుకో, నేను వెళ్ళలేదు, నాకు తెలిసినంత కాస్త ఏదో వండేసి పిల్లలు పెడతానులే. అయ్యా మీరేం చేస్తారయ్యా, మీరు చేయలేరయ్యా, మీకు తెలియదయ్యా, నువ్వేం మాట్లాడక, నువ్వు అలా కూర్చో, నాకేం తెలుసు, ఎసరట్టడమే కదా, బియ్యం వార్చడమే, అన్నం వార్చడమే కదా, నాకు తెలుసులే, నేను చేస్తాలే అని ఇతడు కూడా అందుకు సమ్మతించి తన భార్య స్థానంలోకి ఇతడు రావాలి, భర్త స్థానంలోకి భార్య కూడా
రావాలి. ఇది కుటుంబము సదాకాలము ఇలా ఉంటేనే నిలుస్తుంది. అంతప్ప నేను ముందెళ్తాను వెనకాతలే నువ్వు రావాలంటే అది కరెక్ట్ కాదు. క్రిస్టియానిటీలో అలా లేదు. ఇద్దరు కలిసి ప్రయాణము చేయాలి. 7 అడుగులు కాదు, 77 ఏళ్ల వరకు కూడా అడుగులు సమానంగా వేసుకుంటూ వెళ్ళాలి. ఇది క్రైస్తవ్యం. కాబట్టి వినండి, నాకును మరణమునకు 100 అడుగులు దూరము లేదు, కానీ నిజముగా నాకును మరణానికి 1 అడుగు మాత్రమే ఉంది. అలాంటి ఎన్ని అడుగులలో నుండి దేవుడు మనల్ని తప్పించాడు, ఎన్ని అడుగులలో నుండి దేవుడు మనల్ని విమోచించాడు. కన్ను రెప్ప పాటున ప్రాణం పోవటానికి 100 క్షణాలక్కర్లా. మన ప్రాణం మనలో నుండి వెడలిపోవటానికి 100 గడియలు, 100 క్షణాలు, 100 నిమిషాలతో పని లేదుగాక. కన్ను మూసి తెరిచేలోగా మన ప్రాణం మన నుండి దూరం అయిపోవచ్చు. అప్పటి వరకు సజీవుడు, కన్ను రెప్పపాటున అతడు శవం. ప్రాణముంటే సజీవుడు, ప్రాణము లేకపోతే చచ్చిన శవం అనే మాట మనం వాడతాం. అంటే అది మనలో నుండి పోవటానికి, మనం చనిపోవటానికి గంటలు తీరుకక్కర్లా, రోజులు వారక్కర్లేదు, సంవత్సరాలతో పని లేదుగాక. మన గొంతులో ఉన్న ప్రాణము బయటికి పోవటానికి, కన్నులు మూసివేయటానికి కన్ను రెప్ప పాటున చాలు. అలాంటిది మన జీవితంలో ఎన్ని సందర్భాలు ఎదురవుతూ వచ్చాయి. పుట్టినది మొదలి నేటి వరకు ఇన్ని సంవత్సరాలు నేను తినే ఆహారములో తోడై, నేను త్రాగే నీటిలో దేవుడు తోడై, నేను పీల్చుకునే గాలిలో దేవుడు నాకు తోడై, నేను వెళ్ళే ప్రయాణాల్లో తోడై, నేను కష్టపడే పనులో తోడై ఉండి నేటి వరకు నన్ను కాపాడిన దేవుడు పుట్టినది మొదలి. ఎప్పుడైనా గమనించారా? నీ నీతిని బట్టో, నీ బలాన్ని బట్టో నువ్వు బ్రతకట్లా. మన ప్రాణమునకు, మన దీర్ఘాయుషునకు దేవుడే మూలమై ఉన్నాడు. కాబట్టి దయచేసి ఎప్పుడు కూడా నీ ప్రాణము ఎవరి చేతుల్లో ఉండద్దు, ఎవరి చేతుల్లో ఉండద్దు. చూడండి, దానియేలు గ్రంథము 5వ అధ్యాయములో రాజైన బెల్షజర్తో 23వ వచనములో దానియేలు చెప్తున్న మాట ఇట్లా ఉంటుంది. బెల్షజర్, అతని కుమారుడవగు నీవు, అనగా నీ తండ్రి అయిన నెబుకద్నెజరు యొక్క సంగతిని నీవు ఎరిగి ఉండియు నీ మనసును అణచుకొనక పరలోకమందున్న ప్రభు మీదే నిన్ను నీవే హెచ్చించుకున్నావు. ఎట్లనగా నీవును, నీ ఉపపత్నులను, నీ అధిపతులను, నీ రాణులను, నీ ఉపపత్నులందరూ దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములన్నిటిలోనూ పోసి త్రాగవలనని వాటిని చూడనైనను, కనీసం విననైనను, గ్రహించలేనైనను చేత కాని వాటితో నీవు చేయబడిన, చివరి మాట, కానీ నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఏ దేవుని యొక్క వశమునున్నవు. చాలు, ఆ ఒక్క మాటే. నీ ప్రాణమును చెప్పాలి, నీ సకల విధములైన మార్గములు ఏ దేవుని అరచేతులలో, ఏ దేవుని వశమున, ఏ దేవుని ఆధీనములో ఉన్నవో. ఇప్పుడు చెప్పండి, నీ ప్రాణం నీ అరచేతిలో ఉంచుకోవటం మంచిదా, దేవుని అరచేతిలో నీ ప్రాణం ఉంచటం మంచిదా? కాబట్టి దయచేసి నీ అభిప్రాయాలు నీలో ఉంటే ఉండొచ్చు గాక, నీ స్వచిత్తం నేను ఎంత దూరమైనా నేను నడిపించచ్చు గాక, కానీ నీ స్వబుద్ధి, నీ స్వచిత్తము మీద ఎప్పుడు ఆధారపడి ఎప్పటికీ సొంత నిర్ణయాలు తీసుకోబావద్దు. రక్షించబడలేనంత వరకు నీ మీద నీకు హక్కు ఉంది. ప్రభు అంటే తెలియలేని కాలం అంతా నీ ఇష్టం, నువ్వు ఎలాగైనా జీవించు, అది వేరే విషయం. నువ్వెవరైనా కావచ్చు, ఒక త్రాగుబోతు, ఒక తిరుగుబోతు, ఎవరైనా కావచ్చు, అది నేనైనా నువ్వైనా. ఏనాడైతే ప్రభు చేతులకు మన జీవితాలు అప్పగించబడినవో, ఏనాడు ఆయన వాక్యాన్ని విశ్వసించి నీటి మూలంగా రక్షణ బాప్తిజం మనం పొందినామో,
ఏనాడైతే నేను జీవింపబడాలని చెప్పి ప్రభు శరీరం ప్రభు రక్తాన్ని మన చేతులతో తీసుకొని వాటిని మనం భుజిస్తున్నామో ఆనాటి నుండి మనము మన హక్కుదారులము కాము, మనము విలువ పెట్టి కొనబడిన వారము. మీరు మీ సొత్తు కారు. నువ్వెవరు ప్రాణం తీసుకోవటానికి? నీకేం రైట్స్ ఉన్నాయి? నీ సొంత నిర్ణయాలతో నువ్వు అనుకోవటానికి నీకేం సంబంధం ఉంది? ఒక లెటర్ రాసి పడేస్తాను, నా చావుకి నేనే కారణం, ఎవరిని దయచేసి మీరు ఇబ్బంది పెట్టకండి, పోలీసు వారికి మనవి. నా మనసు బాగోక ఊరి నుండి అప్పులైపోయి కలవరంతో పిల్లల్ని పోషించే శక్తి సామర్థ్యత లేక ఇదిగో నాకు నేనే చచ్చిపోతున్నాను, ఇందుకు మరణానికి ఎవరు కూడా బాధ్యులు కాదు, ఇదిగో మరణ వాంగ్మూలాన్ని ఒక రాసి ఒక ఉత్తరముగా నేను ఇస్తాను, ఉత్తరం చేతితో పట్టుకొని ఉరి పోసుకుంటే న్యాయమా? నీకు నిజంగా దేవుడు లేని కాలంలో నువ్వు సింగిల్ ఒంటరి వ్యక్తివి, నీకు నువ్వుగా బ్రతికేస్తూ ఉన్నావు. ఏనాడైతే ప్రభువుని కలిగి ఉన్నావు నువ్వు ఒకరు కాదు, నువ్వు ఇద్దరవై ఉన్నావు. ఒక చోట ఈ మాట రాయబడి ఉంటుంది, మా బాహ్య పురుషుడు కృషించుచున్నప్పటికీ మాలో ఉన్న ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. ఇక నేను ఒకరిని కాదు, నేను ఇద్దరమై ఉన్నాము. నేనును నా ప్రభువు ఏకమై ఉన్నాము. నేనును నా ప్రభువు ఏకమై ఉన్నాము. కాబట్టి ఓ మరణమా, ఎందుకు నన్ను తొందరపడుతున్నావు? మలాకి గ్రంథము, మీకా గ్రంథము 7వ అధ్యాయములో ఈ మాట 7వ వచనం అనుకుంటా ఇలా వ్రాయబడు, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచేదను, నా దేవుని యందు నేను నా దేవుడు నా ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఓ నా శత్రువా, నా మీద నువ్వు అతిశయపడవద్దు. ఒకవేళ పరిస్థితులను బట్టి, కారణాలను బట్టి, కలిగిన కుటుంబ దీనస్థితిని బట్టి, కుటుంబ అవసరాలను బట్టి, కుటుంబ అక్కర్ల పరిస్థితులను బట్టి ఒకవేళ ఎప్పుడైనా కాలు జారినట్లు నేను కింద పడినను, నా మీద నువ్వు అతిశయపడక నేను తిరిగి పైకి లేస్తాను. నేను ఒకవేళ నువ్వన్నట్టు చీకట్లోకి వచ్చేసి అంధకారంలో కూర్చున్నప్పటికి కూడా యెహోవాయే నాకు వెలుగుగా ఉన్నాడు. నేను యెహోవా దృష్టికి చేశాను తప్పు, పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షముగా చేసిన పొరపాట్లకు తప్పిదాలకు ఆయన వ్యాజ్యమాడి న్యాయము తీర్చే వరకు నేను ఆయన కోపాగ్ని నేనేం చేస్తాను, సహిస్తాను. కొట్టినా ఈ చెంప చూపిస్తాను, ప్రభా ఇక్కడ కూడా కొట్టిన ఆయన. నిజమే, రక్షణ పొంది నేను సరిగ్గా లేను ప్రభా, బాప్తిసం పొందాను నేను సరిగ్గా లేను, ఇక్కడ కాదు నాయన, నా వీపంతా చీలిపోయేలాగా నువ్వు గాయపరచు, కొట్టు, నువ్వు కొట్టే హక్కు నీకు ఉంది ప్రభా, నన్ను కొట్టేయి. ఎందుకంటే బాప్తిజం పొందాను, రక్షణ పొందాను, ప్రభా నీ శరీరం తీసుకుంటున్నాను, కానీ కాలు జారాను, వేరే రూట్లోనే ప్రయాణం చేశాను, వాక్యం వింటూ ఉన్నాను, వాక్యం నాకు తెలుస్తుంది, అయినప్పటికీ నేను అంధకారంలో వెళ్ళిపోయాను. కాబట్టి నువ్వు ఎంత కొట్టినా భరించే ఓపిక నాకు ఈ ప్రభా, నన్ను హింసించు, నన్ను కొట్టు, నన్ను గాయపరచు అలా అని చెప్పి అపవాది చేతి నేను అప్పగించబడద్దు. తప్పు తెలిసింది నాకు, గ్రహించుకుంటున్నాను నేను. అయితే పక్కన సాతానుడు నిలబడి అంటున్నాడు, అయిపోయిందరా నీ సంగతే, దేవుణ్ణి నువ్వు వదిలేసావు, దేవుడు కూడా నిన్ను వదిలేసాడురా. ఎప్పుడైతే ఆ రోజు చేయరాని పాపం చేసావో అప్పుడే దేవుడి దృష్టిలో నీ పేరు జీవగ్రంథంలో తీసేసాడురా అని చెప్పి, ఓ నా శత్రువా, నా మీద నువ్వేం చేయొద్దు, అతిశయించబాక. ఏదో నేను పడిపోయినాను అనుకుంటున్నావా? పడిపోయిన నేను ఎప్పుడు కూడా ఇలాగే ఉండను గాక, తిరిగి నేను లేస్తాను, తిరిగి నేను పైకి లేస్తాను. ఒక మాట అడుగుతా, సమాధానం చెప్పండి. జీవితంలో ఎప్పుడు కూడా విజయము సాధించటము గొప్పతనమా, ఓడిపోవటం గొప్పతనమా? చెప్పాలి అమ్మా. ఓడిపోవటమే. ఎందుకని అమ్మా? నాకు అర్థం కావట్లేదు, మీ మాట వినబడట్లేదు నాకు. తర్వాత మరలా వినండి, ఒక కుస్తీ ఫైల్ మాది, మంచి కోటీశ్వరుడు, ఆయన కుస్తీ అంటే చాలా ఇష్టం. అతడు అప్పుడప్పుడు ప్రకటన చేసేవాడు, నాతో ఎవడైనా బాల్ ఆడినట్టు ఆడతాడా, నాతో పాటు ఎవడైనా కుస్తీ పడతాడా అని చెప్పి ప్రకటన చేయించేవాడు. అనుకోండి, పూర్వకాలంలో ఒక రిక్షా బండి కట్టి, ఒక మైకులు కట్టి, పలానా రోజు పలానా గ్రౌండ్లో కుస్తీ పోటీ,
ఎవరైనా మీరు వచ్చి అతనిని గెలిస్తే ఇన్ని వరాలు లేకపోతే ఇంత డబ్బు ఇంత కానుక మీకు ఇవ్వబడుతుంది అనేసి ప్రకటన చేయించుకునేవాడు. ఈ 6 నెలలు ఏం చేసేవాడంటే మంచి బాదం పిస్తా, మంచి బలమైన ఫుడ్ తింటూ పని వాళ్ళ చేత ఆయిల్ పెట్టించుకొని ఒళ్ళంతా బాగా మర్దన చేయించుకొని కండలు ఇలా తిరిగిపోయి మీసలు ఇలా మెలేస్తే భార్య చూసే భయపడిపోయేది, పిల్లలు చూసి భయపడిపోయారు. అయ్యి బాబు ఏంటి ఆ ఒళ్ళేటి, ఆ దేహం యొక్క దృఢత్వం ఏంటి బాబోయ్, ఇక మా ఆయన కొడితే కానీ ఒక్క దెబ్బగా అవతడు రక్తం కక్కి చచ్చిపోతాడు బాబోయ్ అన్నంతగా తయారైపోయాడు. సరే సమయం దగ్గరికి వచ్చింది. ఎవడో ఒక బక్క పీనుగు వచ్చేవాడు. ఎవరు వచ్చేవారు? ఒక బక్క పీనుగు లాంటి వాడు వచ్చాడు. ఎందుకంటే కుటుంబ ఆర్థిక పరిస్థితులను బట్టి నేను గెలిస్తే అందరి ముందు ఆ రూపాయి డబ్బులు నాకు ఇస్తే నా అప్పులన్నీ తీరిపోతాయనో, నా చెల్లెలకు ఒక దారి చేస్తానో, ఎవడో తెగించి నేను వస్తాననేవాడు. ఇంట్లో వాళ్ళందరూ ఏడ్చు, రే నువ్వు వెళ్ళకరా బాబు, రే బతుకుంటే ఏదో బలుసాగు తినన్న బతుకుతావు, వద్దురా నువ్వేంట్రా బాబు, ఆయన దగ్గర ఆయన మాటల్లో జమీందారే, చేతల్లో జమీందారే, బలములోను జమీందారే, ఒరే ఆడి దగ్గర ఎవరు తట్టుకోలేరురా కొడుక అంటే, లేదమ్మా వాళ్ళ ఊరుకో నేను వెళ్తాను అని చెప్పి చీటీ ఇచ్చి చెయ్యెత్తి నేను వస్తాను. సరే సమయం రానే వచ్చింది. అతడు కూడా ఆ పనిలోకి దిగాడు. కుస్తీ పోటీ. ఆ కుస్తీ పోటీలో ఈ బలవంతుడు అనబడిన వాడు ఓడిపోయాడు. ఎవరి ముందు? బక్క పీనుగు ముందు బలవంతుడు ఓడిపోయాడు. సభ అయిపోయింది. ఆడికి ఇవ్వాల్సింది ఏదో మూట వాడికి ఇచ్చేశాడు. బయటకు వచ్చాడు. ఇంటికి రావడంతో సుప్రభారతం, ఏమయ్యా నువ్వేంటి, నీ మీసాలేంటి, నీ ఒళ్ళేంటి, బక్క పీను దగ్గర నువ్వు ఓడిపోవడం పెట్టరా మగడా అని చెప్పేసి భార్య పిల్లలు అందరూ ఉన్నాయి. ఏదో అయితే అయిందలేవా కొత్త పనే, రేపు వచ్చి మళ్ళీ ఇంకో 4 నెలలు మళ్ళీ పెడతాను, ఈసారికి వెళ్తాను మీరు చూద్దరుగా అన్నాడు. మళ్ళీ 2వ పెట్టారు, మళ్ళీ ఓడిపోయాడు. మళ్ళీ 3వ పెట్టాడు, ఓడిపోయాడు. జీవితకాలం అంతా ఓడిపోతున్నాడు. ఇంట్లో నాస్తి అంతా బయటికి పోతుంది. ఇక భార్య విసుగుపోయింది, పిల్లలు విసుగుపోయారు. ఇంకా సభకు వెళ్ళటం వేస్ట్. అవతలుడు మన బాబుని ఎలాగ తనెత్తడాడు, నా మొగుడిని ఎలాగ కొడెత్తాడు అవతలుడు. ఇంకెందుకు వెళ్ళాలా? ప్రతిసారి మామూలుగా ఇది ఎన్నో సంవత్సరాలు బట్టి చూస్తున్నాం. ఎన్నిసార్లు అన్నీ ఓడిపోలేదు, ఎన్ని ఎకరాలు అమ్మేయలేదు, ఎంత బంగారం అమ్మేసుకోలేదు. ఏదో బాగా మంచి బలంగా తయారవుతాడు. పోటీలోకి వెళ్ళేసరికి ఓడిపోవటం మొదలెట్టాడు. ఇంక ఈ ప్రోగ్రాంకి మేము వెళ్ళాలి చూడడానికి అని భార్య బిడ్డలు కూడా అంతా కూడా విసుగు చెందేశారు. ఇలాగ చాలా పోటీల్లోకి వెళ్ళాడు. చాలా పోటీల్లో తల వంచుకొని ఓడిపోయి అవతల వాడికి ఆ మూట చెల్లించి బయటకు వచ్చేవాడు. ఇక స్నేహితులకు కూడా విరక్తి కలిగింది. చచ్చ మన పరువంత దిహేస్తున్నాడు రీడు, పేరుకి మాత్రం దున్నపోతులో తయారాడు కానీ బక్కపీను ముందు ఓడిపోతున్నాడు రీడు అని స్నేహితులు విరక్తి చెందారు. భార్యాబిడ్డలు అందరూ విరక్తి చెందారు. అతడు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు అందరిని పిలిచి ఒక మాట చెప్పాడు. అందరు కళ్ళంట నీళ్ళు పెట్టుకున్నారు. ఏంటో తెలుసా? ఒరే ప్రతిసారి సంవత్సరం 4 సార్లు పోటీ పెట్టేవాడిని, ప్రతిసారి నేను ఓడిపోయేవాడిని కదా. మాకెందుకు తెలీదు, మాకెందుకు తెలదో, ఇంటికంటే పెద్ద సూర్యుల్లాగా వెళ్ళిపోయేవాడివి, తేగదొక్కలాగా వాలిపోయి వెనక్కి వచ్చేవాడు, మాకు తెలదేట్రా అన్నారు. అప్పుడు అతను అన్నాడు, నేను ఓడిపోవటం వల్ల అవతల వాడి యొక్క విజయములో ఉన్న ఆనందం నేను చూసేవాడిని అనేవాడు. చెప్పండి, నేను ఓడిపోవటం వల్ల చెప్పాలి, అవతల వాడి యొక్క విజయములో వేదిక మీద వాడు కళ్ళంట నీళ్లు తుడుచుకుంటూ, వాడి తల్లి వచ్చి వాడిని వేదిక మీద అలా పట్టుకొని, భార్య వచ్చేలా పట్టుకొని, పిల్లలు కూడా వచ్చేలా పట్టుకొని, ఆడు కళ్ళంట నీళ్ళు ఇలా తుడుచుకుంటూ, నేను ప్రకటన చేసిన 10,000 రూపాయల మూట చేతికిస్తే అది పట్టుకుంటూ వాడు కళ్ళంట నీళ్ళు తుడుచుకెళ్తాం, ఇది నాకు నచ్చింది అన్నాడండి. కాబట్టి దానికోసమే నేను పోటీ పెడతాను, నేను గెలవటానికి కాదు. నేను పెట్టిందల్లా ఎదుట వాడిని గెలిపించటానికి. కానీ మనుషులు ఎంత స్వార్థపరులో తెలుసండి. అన్ని విషయాల్లో మనమే రానివ్వాలి, మనమే గెలిచిపోవాలి. అంటే ఎప్పుడూ మనమే గెలిచిపోతే అవతలవాడి సంగతి ఏంటండి? ఆడు మనిషి కాదా? వాడికి తల్లిదండ్రులు లేరా? ఒక్కరోజైనా వాడి ఇంట్లో ఆనందం చూడాలని వాళ్ళు అనుకోరండి? వాడి బిడ్డ కూడా గెలవాలని అనుకోరా? మన ఇంట్లో 5 పిల్లలు డాక్టర్లు అయిపోవాలా, యాక్టర్లు అయిపోవాలా, అందరూ కూడా పోలీసులు అయిపోవాలా, అందరూ అయిపోవాలా. మరి పక్కింట్లో మన ఇంట్లో పాస్ పని చేయడానికి గిన్నెలు తోమడానికి వస్తుందా తల్లి? మన ఇంట్లో అంట్లు తోమడానికి వస్తుందే? చిరుగుపోయిన చీర కట్టుకొని పొద్దున్నే 6ంటికి చలిలో వచ్చేసి నువ్వు పడేసిన గిన్నెలన్నీ కడుగుతుంది. భర్తను కోల్పోయిన విధవరాలు, ఆమెకు కూడా ఒక కొడుకు ఉన్నాడు కదా, ఆడికి ఒంటి మీద నాడమైన బట్టలు ఉండవే,
వాడు కూడా స్కూల్ కానించి కూడా వెళ్తున్నాడే, ఆడపిల్ల గెలవాలని నువ్వెందుకు అనుకోవు? నీది పెద్ద బంగళా, పెద్ద కారు, నీ పెద్ద కొడుకు డాక్టర్ అయిపోవాలా, రెండో కొడుకు ఇంజనీర్ అయిపోవాలా, మూడో కొడుకు అది అయిపోవాలా, నాలుగో కొడుకు ఇది అయిపోవాలా. మరి నీ ఇంట్లో పని చేయడానికి వచ్చే పని మనిషి యొక్క బిడ్డ సంగతి ఏంటి? ఎంత స్వార్థపరులు ప్రియులారా, చాలా స్వార్థపరులు. యేసు ప్రభు ఓడిపోయి మనందరిని గెలిపించాడు. ఆయన యేసు ప్రభు వారు ఓడిపోయి అంటే చావుకు అప్పగించబడ్డాడు. అలా అని చెప్పి అక్కడ కూడా ఆయన ఆగిపోలా, మరణాన్ని జయించాడు ఆయన. అది తర్వాత విషయం. ఒక చేత కాని వాడిగా చెంప మీద కొడితే ఈ చెంప చూపించాడు, ముఖం మీద ఉమ్ము వస్తే ఉమ్ము ఉంచుకుని, అన్ని చేత కాని పనులే. ఇవన్నీ ఎందుకు చేశాడో తెలుసా? మనలను ఉన్నత స్థానంలో పెట్టడానికండి. వృద్ధాప్యులకు వచ్చినట్టు చెప్పాడు ఆ ముసలుడు, రే ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు ప్రతిసారి ఓడిపోతూ నేను వచ్చాను కదా. అవును, మాకు తెలుసు. అలా నేను ఎందుకు ఓడిపోయాను తెలుసా? ఒకసారి చేతితో ఇలా కొడితే భూమి ఇంత లోతు వెళ్ళిపోయింది, అంటే ఆ నేల ఒక రాయే పగిలిపోయింది. అంతటా బలవంతుడు బక్కపీను దగ్గర ఎందుకు నేను ఓడిపోయిన ఏ రోజు మీరు గ్రహించలేదేంట్రా? ఏమే నా భార్య కదా, నువ్వు గ్రహించలేదేటే? నా కడుపును పుట్టిన పిల్లలారా మీరు గ్రహించలేదేట్రా అని అందరినీ అడిగాడు ఆ ముసలివాడు. మాకు తెలియదు రహస్యం ఏంటో మాకు తెలియదు అన్న. చెప్తాను వినండి ఆ రహస్యం. ఉన్నత స్థానంలో ఉన్న నేను గెలవటం గొప్పతనం కాదు, ఒక నిరుపేద స్థితిలో ఉన్నవాడు గెలవాలనేదే నా ఆనందం. అందుకు పోటీ పెట్టింది నేనే, బహుమానం ప్రకటించింది నేనే, ఆ కుస్తీకి ముందడుగేసింది నేనే, అందరి ముందు ఓడిపోయింది కూడా నేనే. ఎందుకు తెలుసా? అవతల వాడిలో ఆనందాన్ని చూడాలి. అవతల వాడు బీదరాలు తల్లి పరుగున వేదిక మీదకి వచ్చి కళ్ళంట నీళ్ళు పెట్టుకుని వాడిని హత్తుకుంటే, వాడి భార్య వాడి పిల్లలు ఆనందముతుంటే ఆ దృశ్యం చూసి కళ్ళంట నీళ్లు పెట్టుకొని సంతోషంతో వేదిక దిగి కిందకు వచ్చేసేవాడిని. ఈ ఆనందం ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వలేనిది. అలాంటి ఆనందం నేను పొందాలని చెప్పి 1000 ఎకరాలు కూడా నేను దానం చేసేసాను. 100 కిలోలు బంగారం కూడా తీసుకెళ్ళి బహుమానాల రూపంలో ఇచ్చేసేసేసి ఆ ఊరిలో నిరుపేదన్నవాడు లేకుండగా అందరినీ కూడా మంచి స్థితిలో పెట్టడానికి కారణం ఏంటంటే పోటీ ప్రకటన చేయటము, ప్రతి పోటీలో కూడా నేను ఓడిపోవటమే అందుకు కారణం. నేను ఎందుకు ఓడిపోయినంటే అవతల వాడిని విజయము సాధించటానికి. ఇదే మర్మం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన ఓడిపోయినాడు, నిజంగా ఓడిపోయాడని అనుకోకండి, ఆయన గెలిచిన వాడే. కానీ శారీరకంగా ఇన్ని జీవనదులు ఇచ్చిన వాడు చివరి టైంలో ఒక నీటి చుక్క కొరకు తహతహలాడిపోయాడు. ఆయన తండ్రి నేను దప్పిగొనుచున్నాను. ప్రవహించే నీళ్ళు ఆయనవి కావా? నదుల మీద సముద్రం మీద నడిచిన మహానుభావుడు సముద్రం అయింది కాదా? కానీ చివరి టైంలో తండ్రి నేను దప్పికున్నాను. ఎవడో చేదు చిరకని అందించాడు, త్రాగటానికి ప్రయత్నం చేశాడు, అది కూడా త్రాగలేక అలా ఆగిపోయాడు. ఆయన ఓడిపోయాడు. ఆయన వ్రేలాడిపోయాడు, అలాగా చేత కానివాడులాగా వ్రేలాడిపోయాడు. ఎందుకో తెలుసా? నీకును నాకును ఒక గొప్ప విజయ స్ఫూర్తినిచ్చుట కొరకు. కానీ ఈనాడు మనలో ఉన్న స్వార్థం ఏంటి అంటే, నా పిల్లలే ఫస్ట్ ర్యాంక్లో రావాలా, నా పిల్లలే ప్రయోజకులు అవ్వాలా, నా కొడుకులు పెద్దోడు డాక్టర్ ఇంజనీరు ఇలాగ అయిపోవాలనుకుంటాం తప్ప ఎప్పుడైనా ఒక నిరుపేద వ్యక్తిని ఎప్పుడైనా మనం దృష్టిలో పెట్టుకున్నామా? ఎక్కడిదో అక్కడ మన ఇంట్లో పనిచేసే పని మనిషే. ప్రతిరోజు మనం తినేసిన కంచాల గిన్నెలు కడిగిన ఆవిడ కూడా ఒక వెధవరాలు 2 బిడ్డలను కలిగి ఉన్నది కదా. తన బిడ్డలు ప్రయోజకులు అవ్వాలి మనం ఎందుకు అనుకోకూడదు? కానీ స్వార్థం. పాస్టర్ గారు మా పిల్లల కోసం ప్రార్థన చేయండి, మా పెద్దోడు డాక్టర్ అయిపోవాలి, 2 ఇంజనీర్ అయిపోవాలి, 3 అమెరికాలో సెటిల్ అయిపోవాలి, 4 లండన్లో సెటిల్ అయిపోవాలి. ఎన్ని ఆశల ప్రియులు! ఎందుకంటే దేవుని వాక్యం మన హృదయంలో లేనప్పుడు ఇలాంటి భిన్నత్వం గల ఉద్దేశాలు మనలో పుడతాయి. వాక్యపు వెలుగు మనలో ఉన్నప్పుడు లోకం కోసం మనంతా ఆలోచన చేయగలుగుతాం ప్రియులారా. కాబట్టి దయచేసి వినండి. పుట్టినది మొదలు నేటి వరకు నన్ను పోషించిన యెహోవా తన సన్నిధి దూత నేటి వరకు నన్ను కాపాడుతూ వచ్చారు. కాబట్టి మనం పోషించబడాలన్నా కాపాడబడాలన్నా మన ప్రాణము ఎవరి చేతుల్లో ఉండాలి? దయచేసి మన ప్రాణాన్ని మన చేతుల్లో పెట్టుకుంటే ఎప్పుడైనా నిర్లక్ష్యంగా దాన్ని వదిలేయచ్చు, ఎప్పుడైనా మనం వదిలేయచ్చు. 73వ కీర్తన గ్రంథాన్ని మీరు చదివితే అక్కడ 23వ వచనం అనుకుంటా, నిశ్చయముగా ఎస్ దానికి ముందు ఇంకో మాట చదువుదాము. అయినను
నేను ఎల్లప్పుడూను చూడండి 18వ వచనము, నిశ్చయముగా నీవు అవతల వారిని కాలు జారు చోటునే ఉంచి ఉన్నావు. ఒక్క నిమిషం. వారు నశించున్నట్లు వారిని పడవేయుచున్న క్షణమాత్రములోనే వారు పాడై లయమైపోవుదురు. ఓకే, బాగుంది. 23వ వచనం వచ్చేసరికి అంటాడు, అయినను నేనును నా కుటుంబం ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాము, నా కుడి చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు, తర్వాత నీ మహిమలోనికి నన్ను చేర్చుకుంటావు. ఆకాశమందు నీవు తప్ప నాకింకెవరున్నారు? నీవు నాకుండగా ఇక ఈ లోకములో ఉన్నది ఏదియు. ఎంత గొప్ప మాట అండి. అవతల వారు ఎక్కడున్నారు? కాలు జారే చోటున్నారు. మరి నేను ఎక్కడున్నాను ప్రభువా? నా చేతుల్లో నువ్వు ఉన్నావు. నీ కుటుంబం నా అరచేతుల్లో ఉంది. చూడుమో, నా అరచేతుల మీదే నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఎస్, కాబట్టి నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు నా అరచేతుల్లో ఉంది. వారందరూ కడముట్టి ఒక్క క్షణములో కాలు జారే ఉద్దేశాల్లో ఉన్నారు. ఏమంటే చచ్చిపోతే ఈ ప్రపంచంలో అన్నిటికంటే చాలా సులభం. ఆస్తులు సంపాదించడం కష్టమేమో, బిడ్డలు కనటం కష్టమేమో, వాళ్ళు పెంచడం కష్టమేమో, వాళ్ళ చదువులు చదివించడం కష్టమేమో, ఉద్యోగం సంపాదించడం కష్టమేమో, ఇల్లు కట్టడం కష్టమేమో, కానీ ఈ ప్రపంచంలో అతి అందుబాటులో, అతి దగ్గరగా, అతి సమీపముగా, కన్ను రెప్పపాటున సులభంగా మనకు దొరికేది ఈ ప్రపంచంలో ఏదైనా ఉన్నదారంటే అది మరణం. ఇప్పుడు చావు కావాలని నేను ఏదో ఇతర దేశాలకి వెళ్ళి ఒక పెద్ద అణుబాంబులాడు తెచ్చుకొని మింగేయాలా? చెప్పండి. నాకు చావు కావాలి, అందుకు ₹1 కోటి ఖర్చు పెట్టి ఒక ఫ్లైట్ ఎక్కి ఎక్కడికి వెళ్తున్నావు బాబు అంటే ఒక అణుబాంబు తెచ్చుకోవడానికి. ఎందుకండి? మా ఇంటికి వెళ్తే నేను చచ్చిపోవాలి కాబట్టి ఫ్లైట్ టికెట్ తీసుకొని ఒక రకమైనటువంటి ఆ అణుబాంబు మీద తెచ్చుకొని ఇంటికి మరలా వచ్చి అందరు చూస్తుండగా నేను ఆ బాంబుని మింగే అప్పుడేనా నేను చచ్చిపోయేది? అక్కర్లేదు. మంగళవాడు 10 సార్లు గీసి పారేసిన ఇరిగిపోయిన అరముక్క పాత బ్లేడుతో మనం చచ్చిపోవచ్చు. చెప్పండి. ఒక మంగళవాడు గీసి 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 పారేసిన అరముక్క, పూర్తిగా అక్కర్లేదు, బ్లేడు, ఒక అరముక్క చాలు. అది కూడా తుప్పు పట్టేసిందైనా పర్వాలేదు, ఇంకా మంచిదే. జస్ట్ ఇలా అనుకుంటే విమానం ఎక్కాలా ఇది రావటానికి? పక్కింటి దగ్గరికి వెళ్ళి ₹1000 అప్పు అడుగుదామా? నాకు చావు కావాలి బ్రదర్, దయచేసి ₹1000 అప్పు ఇవ్వరా అని అడగాల? చెప్పరే. దీనికోసం కొండెక్కాల, మనం ఒక లోయలోకి దిగాల, ఇంటి పైకొప్పకి మీద కూర్చోవాలి? అక్కర్లేదే. ఉన్న చోటే నువ్వు ఉండొచ్చు, ఉన్న చోటకి మరణము నీ దగ్గరకు దిగి రావచ్చు. అంటే అన్నిటికంటే అతి సులభముగా నీకు దొరికేది మరణం. అయితే మరణము కంటే కూడా ఇంకా సమీపముగా మన హృదయము కంటే అధికుడై ఉన్నాడు ఆయన. తనకు మొర్రపెట్టు వారికి, తనకు నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపముగా ఉన్నాడు. అంతటి సమీపముగా ఉన్న దేవుణ్ణి నువ్వు కలిగి ఉండి ఎక్కడో సుదూరములో ఉన్న మరణాన్ని నువ్వు ఎందుకు పిలవాలి? ఏ సమీపమున ఉన్న దేవుడు నీకు సహాయం చేయలేడేటి? ఎక్కడో ఇరుకున దూరానున్న మరణానికి నువ్వేదో దాదా నువ్వు పిలవాలా? మరణాన్ని పిలిచి దాన్ని చేతుల్లో పెట్టుకోవాలా? మరణాన్ని అరచేతుల్లో పెట్టుకోవాలా? చావుని నీ అంతటి నువ్వే తాడు రెడీ చేసుకొని, నీ అంతటి నువ్వే పేటేసుకొని, నీ అంతటి నువ్వే ఫ్యాన్కి దాన్ని తగిలించుకొని, నీ అంతటి నువ్వు కష్టపడిపోయి అంత చచ్చిపోవాలా? చచ్చిపోవాలన్న తెగింపు నీలో ఎంతైతే ఉందో ఆ తెగింపు బ్రతకాలన్న దాంట్లో కనుక నువ్వు కలిపితే జీవితకాలం అంతా నువ్వు హాయిగా బ్రతుకుతావు. చచ్చిపోవాలన్న పట్టుదల నీలో ఉన్నంత పట్టుదల బ్రతకాలి అన్న దానిలో ఉంచితే గనుక ఖచ్చితంగా నువ్వు బ్రతుకుతావు. కానీ ఎందుకో పిచ్చోళ్ళు, అజ్ఞానులు అకాలముగా ఒక్క కనురెప్ప పాటున జీవితాలు నాశనం చేసేసుకుంటున్నారు. నా హోటల్లో వార్తలు చూస్తుంటే ఒక యవనస్తుడు వాళ్ళ తండ్రి ఏదో అప్పు చేసాడట. తరచుగా కేసులు పెడుతూ నువ్వు రావాలో ₹1,00,000 ఇవ్వాలనేసి ఆ అమ్మాయిని బెదిరిస్తే, చదువుకుంటున్న అమ్మాయి పిల్ల,
ఆఖరిగా వీడియో తీసుకొని ఇదిగో నేను చచ్చిపోతున్నానని చెప్పేసి యవ్వనస్తురాలు పెళ్లి కాని బిడ్డ ప్రాణం తీసేసుకున్నది. ప్రియులారా, చావాలన్నంత పట్టుదల బ్రతకాలన్న దాంట్లో నువ్వు ఉంచితే గనుక నువ్వు బ్రతుకుతావు. నిశ్చయముగా దేవుడు నిన్ను బ్రతికించువాడు. కాబట్టి దయచేసి ఎప్పుడు ప్రాణాన్ని నీ ఆధీనములో, నీ అరచేతుల్లో ఉంచుకోకువాక. నీ ప్రాణము దేవుని ఆధీనములో, దేవుని అరచేతుల్లో ఉండాలి. చూడండి, కీర్తనల గ్రంథము 31వ కీర్తన 23వ వచనము. యెహోవా భక్తులారా మీరందరూ ఆయన ప్రేమించుడి. యెహోవా విశ్వాసుల ప్రాణములను, అందరూ సార్ స్తోత్రం చెప్దాం. ఎవరు మీరు? మీరందరూ ఎవరు ఇక్కడ? విశ్వాసులు, విశ్వాసులు, విశ్వాసులు. యెహోవా భక్తులారా మీరందరూ వచ్చి ఈ మాట వినండి. అదేమిటంటే, యెహోవా విశ్వాసుల ప్రాణమును, నువ్వు పుట్టింది మొదలుకొని ఈరోజు వరకు, ఈ గడియ వరకు నువ్వు పోషించబడుతూ వచ్చావు, నువ్వు కాపాడబడుతూ వచ్చావు. కారణం, నీ ప్రాణాన్ని నీ అరచేతుల్లో పెట్టుకోలేదు, దేవుని అరచేతుల్లో ఉన్నది. కాబట్టి నువ్వు నేను బట్ట కట్టి నేటి వరకు సజీవులుగా ఉన్నావు. పొరపాటున మరణాన్ని నీ చేతుల్లో పెట్టుకున్నావా? విసుగు చెందే ప్రతి క్షణం ప్రాణము తీసుకోవాలని నువ్వు ప్రయత్నం చేస్తావు. ఇంకొక మాట, అదే 34 కీర్తన 22వ వచనము. యెహోవా తన సేవకుని ప్రాణమును, దేవునికి స్తోత్రం చెప్దాం. ఇక్కడ విశ్వాసుల ప్రాణాన్ని, విశ్వాసులకు వాక్యము బోధించే సేవకుని ప్రాణమును కూడా. నేను చూసా మీ పాస్టర్ గారిది, బహుశా ఈ పాటికి జ్ఞాపకార్థ కూటం కోసం ఆలోచించవలసిన పరిస్థితి. ఆ రోజే గనుక అలాగూ నిజంగా అట్లా జరుగుంటే, కానీ వాస్తవానికి అంతటి ప్రమాదమే. ఒకరు కాదు, ఇద్దరు పడిపోయారు. ఇద్దరికి 2 పెట్టెలు బాక్సులు రెడీ చేయాలి. ఈరోజు నువ్వు నేను ఇక్కడ కూర్చోము, బోసిపోయేది, కాంతి ఇక్కడ ఉండేది కాదు, వెలుగు ఉండేది కాదు, మొత్తం చీకటమైంది. అందరు ఎవరిళ్లలో వారు చెప్పుకునేవారు గుసగుసలాడుతూ. పోయిన ఆదివారం పాస్టర్ గారు ఈ వాక్యం చెప్పారమ్మా, పోయిన ఆదివారం ఈ వాక్యం చెప్పారమ్మా, పోయిన నెలలో ఈ మాట చెప్పారమ్మా, అయ్యి బాబు అని. ఇక్కడ శూన్యం, ఇక్కడంతా చీకటమయం, ఇక్కడ ఎవ్వరూ ఉండరు. తలుపులు వేసేస్తుంటే వెలుగు ప్రకాశం ఉండదు. ఎవరింటికాడ వారు దుఃఖపడి క్యూ కట్టి, ఇంకా సేవకుడు కుటుంబం దగ్గరికి అందరూ రావటం, పరామర్శించడం, రావటం. అసలు జనవరి 1 ఏంటో కూడా ఎవరికి తెలియదు. ఇంకా ఈ ప్రార్థనలు ఏంటో కూడా ఇంకెవరికి కూడా తెలియదు. కారణం ఏంటంటే, ఆ సేవకుడు తన ప్రాణాన్ని తన చేతుల్లో పెట్టుకుంటే నిజంగా చేయి దాటిపోవలసిన ఆయనే. ఆ ప్రాణము దేవుని ఆధీనములో ఉన్నది కనుక యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించినాడు. సేవకుడినే కాదు సుమా, విశ్వాసులైన మీ ప్రాణాలను కూడా. యెహోవా భక్తులారా, ఆయన విశ్వాసుల ప్రాణమును కాపాడుచున్నాడు. ఎంత గొప్ప దేవుడు! ఎందుకంటే మన ప్రాణములు దేవుని ఆధీనములో ఉన్నప్పుడు ప్రియులారా, నువ్వైనా నేనే దేనికి భయపడదు. అది ఎంత పర్వతం లాంటి సమస్య అయినా కానివ్వండి గాక, నువ్వైతే నేనైతే దాన్ని భరించలేము, ఎత్తలేవేమో, కానీ దేవుడు కన్ను రెప్పపాటును దాన్ని తొలగించగలుగుతాడు. అలాంటి బలవంతుడు చేతుల్లో మనం ఉంచబడ్డాం ప్రియులారా. అలాంటి బలవంతుడైన చేతుల్లో బాణముల వంటి వారిగా మనం ఎదుగుతున్నాం. దేనికి భయపడాలి? కాబట్టి అక్కడ మనం చదువుకున్న, నా ప్రాణము నా అరచేతిలో ఉంది. ఆ అరచేయి ఏదో సమయంలో నిద్దట్లో నేను చేయి వదిలేస్తాను, ప్రాణము చేదాటిపోతాది అని అర్థం. అక్కడ అంటే నా ప్రాణం అరచేతుల్లో పెట్టుకున్నానని చెప్పి వాక్య ప్రకారం మనందరం మన ప్రాణాలు మన అరచేతుల్లో పెట్టుకోమని వాక్యం బోధిస్తుందని కాదు ఇక్కడ అర్థం. అంటే లోపల ఉండవలసిన ప్రాణం ఎక్కడ దాకా వచ్చేసిందంటే ఆఖరికి అరచేతులకు వచ్చేసిందయ్యా. అరచేయి దాటిపోయిందా, ఇక నా పని అంతే, క్లోజ్. చూస్తుంటుండగా చూస్తే నేను చాలా కలత చెందా. క్షణంలో అలా ఇద్దరు పడిపోవటము, ఊపిరందలేని టైము, మచ్చలు పడిపోయిన గాయం, వారికైతే ఫ్రాక్చర్ అయిపోయింది బోన్ అంతా. అయినా మరలా వచ్చాలని నిలబడ్డంటే
నిజంగా ప్రాణము దేవుని అరచేతిలో ఉంది కాబట్టి ఈరోజు వరకు సజీవులుగా ఉంచబడ్డాం ప్రియులారా. లేదంటే నేను అన్నట్టు ఇదంతా చీకటిగానే ఉండేది. ఒక అగాధమైన చీకటి అంధకారము ఇల్లంతా ఆవరించేది. విశ్వాసులు ఏ గృహము కూడా వెలుగుగా ఉండేది కాదు. అంత నిరాశ నిస్పృహ స్థితిలోనే అందరూ పడిపోవలసినటువంటి వారమే. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, నేను పుట్టినది మొదలి నేటి వరకు నన్ను పోషించిన దేవుడు, నా సకల మార్గములలో నాకు తోడయ్యున్న దేవుడు, నా మీద దృష్టి నిలిపి నాకు ఆలోచన చెప్పిన దేవుడు, సమస్త కీడుల నుండి నన్ను విడిపించి తప్పించిన దేవుడు. ఎస్, అలాంటి దేవుని చేతుల్లోనే నా ప్రాణాలు ఉంచాలి తప్ప మన ప్రాణం మీద మనకి హక్కు ఉన్నదని చెప్పేసి దయచేసి మన ప్రాణాన్ని మన అరచేతుల్లో పెట్టుకోవద్దు. యెఫ్తా యుద్ధానికి వెళ్ళేటప్పుడు అదే మాట చెప్పాడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 12:3 తిరిగి వచ్చేసిన తర్వాత, అమ్మా నా ప్రాణమును నా అరచేతిలో ఉంచుకొని అమ్మోనీయులతో యుద్ధము అంటే వెళ్ళిన వాడు తిరిగి వస్తాడని గ్యారంటీ లేదు. అమ్మోనీయులు మంచి బలవంతులు, మంచి ఖడ్గధారులు, మంచి విజయసూరులు. అప్పటికి గిలాదీయులను చాలా వరకు అవతల అమ్మోనీయులు జయించి ఓడగొట్టేశారు. ఇక దిక్కు మొక్కు లేక గిలాదు పెద్దలందరూ వచ్చి యెఫ్తాను బ్రతిమలాడారు. అరే బాబు యవనస్తుడా, నువ్వు రావాలిరా, మీ తండ్రి ఇంటి పేరంతా పోయింది, మీ అన్నలందరూ తోకముడు చేశారు, నువ్వు ఒక్కడవేరా, నీ ప్రార్థన దేవుడు వింటాడురా, ఇది మనుషులు చేసే యుద్ధం కాదురా, నువ్వు వస్తే నీతో పాటు దేవుడు ఆ యుద్ధ భూమిలోకి వస్తాడు, విజయాన్ని ఇస్తాడురా, నువ్వు రావాలిరా నాయనని గిలాదు పెద్దలందరూ వచ్చి యెఫ్తాను బ్రతిమిలాడినప్పుడు కళ్ళంట నీళ్లు పెట్టుకుని ఈ మాట చెప్పాడు. అయ్యా, ఆ రోజు చూస్తుంటుండగా మా నాన్న చచ్చిపోయిన తర్వాత మా అన్నలు నన్ను ఇంట్లోంచి బయటకు తోలేసినప్పుడు మీరందరూ ఉన్నారు అక్కడ, ఒక్కరు కూడా నా పక్షంగా మాట్లాడలేదు. ఇప్పుడు మీకు ఇబ్బందులో ఉండి కష్టాల్లో ఉన్నప్పుడు నేను మీకు గుర్తుకొచ్చానా? ఇప్పుడు నేను మీకు కావాల్సిన వాడిని అయ్యానేటయ్యా, ఇది న్యాయమేనా అన్నాడు. ఒరే బాబు, అయ్యిందేదో అయిపోయిందిరా, బుద్ధి గడ్డిది, నా పని చేసాం. నిజమే, నేను ఇంట్లోంచి గెంటేశారు, కరెక్టే, మాకు అర్థమైంది. కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు మీకు గమనిస్తూ ఉన్నావు, నీ అడుగు జాడలు దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి ఇంతగా నువ్వు వర్ధిల్లుతూ వచ్చావు. నువ్వు దయచేసి మాతో పాటు రావాలి అని అన్నప్పుడు ప్రార్థన చేసి తిరిగి ఇంటికి వస్తానన్న గ్యారంటీ లేని వాడై తన ప్రాణాన్ని ఆ అరచేతుల్లో పెట్టుకొని యుద్ధానికి వెళ్ళాడట ప్రియులారా. అంటే 100% నేను ఇంటికి వస్తానని గ్యారంటీ లేదు, 100% యుద్ధంలో నేను చచ్చిపోవచ్చు, ఒకేలా కావచ్చు అన్న భావంతో వెళ్ళాడు. కానీ విజయశీలుడై యుద్ధరంగములో జయము పొంది తిరిగి క్షేమంగా వచ్చాడు ప్రియులారా. కారణం, యెఫ్తా ప్రాణం తన అరచేతుల్లో పెట్టుకున్నాను అని అన్నాడే కానీ అతని ప్రాణము, అతని మార్గములు సమస్తము దేవుని ఆధీనములో ఉంచబడినవి. కాబట్టి దయచేసి 2024 వరకు బహుశా మీ ప్రాణాల మీద మీకు అధికారం ఉంది అనుకున్నారేమో. ఎప్పుడైనా ఏదైనా చేసేసుకోవచ్చు, నా చేతుల్లోనే ఉన్నంతా కూడా, నేను ఏదైనా అయిపోవచ్చు అని మీ సొంత నిర్ణయాలతో ఒకేలా అనుకుని తలంచారేమో. దానికి కారణం మీ పరిస్థితులు, దానికి కారణం మీకు ఇబ్బందులు, దానికి కారణం మీ కుటుంబంలో ఎదురైన ఒక పెద్ద మచ్చ, ఒక పెద్ద నింద. బాబోయ్, పరువు పోయి నేను బతకలేను బాబోయ్, ఇంత మచ్చలో పడ్డ తర్వాత నేను ఇక బతకలేను బాబోయ్, తలెత్తుకోలేము బాబోయ్, ఊళ్ళోకి మేము తలెత్తుకొని బతకలేము బాబోయ్ అనేటువంటి నిందలు ధారలుగా కురిసాయేమో. వర్ష ప్రభావము మళ్ళీ అవమానాలు మిమ్మల్ని తడిపేసాయేమో. వాటిని బట్టి మీరు అనుకున్నారు, చేదాటిపోతే బాగుంటుంది, ఆ యొక్క నదిలో దూకి చచ్చిపోతే గొడవ వదిలిపోతుంది, ఒక లెటర్, ఒక ఉత్తరం రాసేసి ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుంటుంది. బహుశా ఈ సంవత్సరం అంతా అలాంటి కలవరము, వ్యాపారం దెబ్బతినేసి అప్పులు పాలైపోయి నోటికి పెట్టవలసిన పిల్లల నోటిగాడు కూడట్టలేని పరిస్థితి, ఇంటది కట్టలేక ఇంటికి వాళ్ళు తరచుగా సామాన్లు బయట పారేస్తాం, అద్దెస్తారు అని అనిపించుకునే మాటలు, బిడ్డకు పెళ్లి చేస్తాం అన్నంత కట్నం ఇవ్వలేదు, అవతల వాళ్ళు బిడ్డను వేధించటము, సరిగ్గా చూడలేని పరిస్థితులు, తరచుగా మాటలు మనకు ఫోన్లో మాట్లాడడం మన హృదయం కలవరమైపోయి అన్నంత డబ్బులు ఇవ్వలేని పరిస్థితి.
ఇంకెప్పుడు కూడా మీ అమ్మ ముఖం చూడొద్దు, వాళ్ళ ఇంటికి కూడా నువ్వు వెళ్ళొద్దు, వెళ్తే మళ్ళీ జీవితంలో నా ఇంటికి గడప తొక్కద్దు అని అంటే పాపం ఆడబిడ్డ కన్నీళ్ళు గార్చి ఇంటికి రాని పరిస్థితి. ఉంటాయి సమస్యలు ఉంటాయి. అయ్యా పాపం చూసి 5 ఏళ్ళు అయిందయ్యా, పిల్లోడు పుట్టాడట, ఈరోజు కూడా మాకు చూపించలేదయ్యా, మేము వెళ్ళలేదయ్యా. అవునా, ఏమ్మా ఎందుకని అంటే పెళ్ళిలో మేము చెప్పాము, వాహనం ఇస్తామన్నాం, బండి ఇస్తాన్నాం, అబ్బాయికి ఉంగరం పెడతామన్నాం, కొంత డబ్బు కట్నం కూడా ఆపేమో, ఇస్తామని చెప్పాము, కానీ అవేమి ఇవ్వలేకపోయాము. అందుకని బాబు పుట్టాడని తెలిసింది కానీ ఈరోజు కూడా మేము వెళ్ళలేదయ్యా. తర్వాత 2వ బిడ్డ కూడా పుట్టిందా, 2 బిడ్డల తల్లి అయ్యా, ఈరోజు కూడా ఆ పిల్లలు ఎలాగుంటారో కూడా మేము చూడలేదా. దాని చేతికి ఫోను కూడా ఇవ్వరటయ్యా, ఫోన్లో కూడా మాట్లాడినవరటయ్యా, కనీసం ఫోన్లో చూద్దామన్న పిల్లల మొఖాలు కూడా ఎలాగుంటే తెలియదయ్యా. ఇప్పటికి 5 ఏళ్ళు అయ్యిందయ్యా. అండ్ అలాంటి కుటుంబాలు ఉన్నాయి సమాజంలో ఉన్నాయి. వాటిని బట్టి ఆ భార్య భర్తలు అనుకుంటారు, ఏమే ఇంత బాగా బతికిన మనం ఈ జీవితం మనకు అవసరం అంటావా, ఇంత 10 మందికి చెప్పిన మనము ఈ జీవితం జీవించడం మనకు అవసరం అంటే ఇంకెవరున్నారు, ఉన్నదే ఒక్క కూతురు, అందంగా పెళ్లి చేసాం, కానీ పిల్లలను కూడా చూడలేని స్థితిలో ఉన్నాం. మనం చచ్చిపోతే కనీసం ఇంకా అమ్మాయిని వేధించరేమో కదా, తరచుగా అమ్మాయిని బాధ పెట్టే కంటే మనం బ్రతుకుండి మనం చచ్చిపోతే ఇక పిల్లను కూడా వేధించరేమో కదా అని అనుకున్నప్పుడు అందుకు భార్య కూడా సమ్మతిస్తుంది. అవునంటారా, అలాగే చేద్దాం, ఇద్దరం కలిసి మనం చచ్చిపోదాము. కారణం ఏంటి, వారి ప్రాణాలు ఎవరు గుప్పిట్లో పెట్టుకున్నారంటే వారి ఆధీనంలో పెట్టుకున్నారు, వారి చేతుల్లో పెట్టుకున్నారు. సమస్యలు వచ్చినప్పుడు కొన్ని సందర్భాలు ఊరు వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటాం, ఎక్కడికో వెళ్ళిపో కొద్ది రోజులు నేను కనబడకూడదు, అప్పుడు కానీ వీళ్ళు సరెవరు, నా విలువేంటో తెలియాలి, ఫోన్ వీలైతే ఇంట్లోనే వదిలేస్తాను, వీలైతే ఇంకో మొబైల్ ఏదో తీసుకుంటాను, ఎవరికి తెలియకుండా కొత్త సిమ్ కార్డు ఎవరి పేరు మీద తీసుకుంటాను, ఎక్కడికో నేను దూరంగా వెళ్ళిపోతాను, వెతుక్కుంటారు, సెల్ ఫోన్ ఇంట్లోనే ఉంటుంది, అన్ని ఇంట్లోనే ఉంటాయి, నేనేమైపోయినా ఎవరికి అర్థం కాదు, కొంతకాలం అయిన తర్వాత ఏం జరుగుతుందో అప్పుడు నేను మరలా వస్తాను. ఏమంటే ఇలాగెన్ని విభిన్నమైన ఆలోచనలు అపవాదిని మనసులో పెడతాడు. కుటుంబానికి దూరం అయిపోయి, బిడ్డలకు దూరం అయిపోయి సమస్యలు వస్తాయి. మనిషి జన్మెత్తిన తర్వాత మనకు కాకపోతే మరి ఎవరికి వస్తాయి సమస్యలు? మనుషులమైన మనకి, ఏ పశువులు జంతువులకు రావు. ఎందుకంటే వాటికి చింత లేదు, విచారం లేదు, దుఃఖం లేదు, రేపేమి తిందామా అనేటువంటి ఆ యొక్క ఆశ కూడా వాటికి లేదు. కాబట్టి అవి హాయిగా ఆనందంగా బ్రతికేస్తుంది. మనుషులమైన మనమే ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ఈ చింత చీకంతా మనుషులమైనటువంటి మనమే. అయ్యో వయసు మళ్ళీపోతుంది, అప్పులు ఎప్పుడు తీరుతాయి, వయసు మళ్ళీపోతుంది, అప్పులు ఎప్పుడు తీరుతాయి అని టెన్షన్ పెట్టుకోవటం, లేని జబ్బులన్నీ శరీరానికి రప్పించుకోవటం. కాబట్టి మనం చదివిన మాట, నేను పుట్టినది మొదలు నేటి వరకు నన్ను కాపాడిన దేవుడు, తర్వాత సమస్త కీడుల నుండి నన్ను తప్పించిన దేవుడు, అన్ని విధాలుగా నన్ను పోషించినటువంటి నా దేవుడు. కాబట్టి నా ప్రాణం ఎప్పుడు కూడా నా అరచేతుల్లో పెట్టుకోను. దేవుని అరచేతుల్లోనే నా ప్రాణం ఉంటే గనుక యెహోవా విశ్వాసులను కాపాడును. సెకండ్ థింగ్, యెహోవా తన సేవకుడు ప్రాణమును విమోచించును. ఇంకో మాట అంటాడు, 97వ కీర్తన 10వ వచనం అనుకుంటా, యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహించుకొనుడి, ఆయన తన భక్తుల ప్రాణమును, సేవకుడు విశ్వాసులు కలిపి, భక్తులు విశ్వాసులు సేవకుడు కలిపి మొత్తం మీద భక్తులు, ఆయన తన భక్తుల ప్రాణమును కాపాడుచున్నాడు. నేటి వరకు నా ప్రాణమును కాపాడిన దేవుడు. ఆలోచన చెయ్యండి, ఎక్కడైనా దేవునికి ఆయాసంగా జీవించావేమో, నీ ప్రాణం నిజంగా నీ అరచేతులు ఉంటే ఎప్పుడు నువ్వు చేయి దాటిపోయేదానివే, నీ ఇల్లంతా శూన్యమైపోయేదే. మన ప్రాణములు దేవుని ఆధీనములో ఉన్నాయి కాబట్టి ఎంత పెద్ద ప్రమాదములో కూడా మూలను కూర్చొనియకుండగా తిరిగి సజీవులుగా మన మధ్య ఉండటమో, లేక దేవుని సన్నిధిలో మనం సజీవులుగా ఉండటమో, దీనికి కారణం మన ప్రాణాలు సమస్త దేవుడు తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. కాబట్టి నేటి వరకు మనం బ్రతుకున్నాం ప్రియులారా. అదే కీర్తనలో మరొక మాట 35:27, 35, నా నిర్దోషత్వమును బట్టి
తన సేవకుని యొక్క క్షేమమును చూచి ఆనందించు యెహోవా. అందరూ చప్పడు స్తోత్రం చెల్లిద్దాం. తన సేవకుని యొక్క యోగ స్థితి, క్షేమము స్థితి, మరణం వరకు వెళ్ళొచ్చు, కన్నురెప్పపాటు నాకు కావాలి, తడు ఇంకా ఉండాలి, నా పని చెయ్యాలి. ఎస్, తన సేవకుని విమోచించు ఆనందించు దేవుడు. మరొకసారి చదువు ఆ మాట. తన సేవకుని యొక్క క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడునుగాక అని నిత్యము అని ప్రజలు, విశ్వాసులు, సంఘమంతా కలిసి ఈ మాట పలుకుదురుగాక. వాస్తవానికి ఆ లేఖనంలో ఉన్న మాట గత 2-3 రోజుల క్రితమే మీ మధ్యే జరిగింది. మీ కళ్ళ ఎదురుగుంటే అందరి మధ్య జరిగినది. ఆయన అంత పెద్ద గాయంతో ఉండి కూడా వచ్చి మళ్ళా మాట్లాడటం, నిలబడి ఎక్కడ మనసులో చీకు, చింత, బాధ, విచారం లేకుండా కలగలిగిన ముఖముతో నవ్వుతూ తిరిగి అందరిని పరామర్శించు. అది దేవుని ఏర్పాటు, దేవుని సహాయం, ఆయన కృప లేకపోతే కనుక. అందుకే ఏ సేవకుడు కూడా, నేనైనా అంటే నిజమైన సేవకులు సానుభూతి పొందటానికి ఎవరు ప్రయత్నాలు చేయరు. గాయముతో ఉండి కూడా ఇతరుల గాయాలు కట్టడానికి ప్రయత్నిస్తారు. ఇతరు యొక్క యోగక్షేమాన్ని గుర్తించి ప్రార్థిస్తారే తప్ప తన యొక్క కలిగిన గాయాన్ని పెద్దదిగా వ్యక్తపరుచుకోవటానికి, ప్రజల మధ్య మన్నన పొందటానికి, ప్రజల మధ్య సానుభూతి పొంది అయ్యో ఏటండి ఇలాగయ్యింది అని అనిపించుకోవటానికి నిజమైన సేవకుడు, నిజమైన విశ్వాసం ఎప్పుడు అలా అనుకోవద్దు. గాయములో కూడా నువ్వు కదలొచ్చే వ్యక్తి అయి ఉండాలి. మంచం మీద ఉన్న వ్యక్తి కూడా లేచే శక్తి లేకపోయినా ఓపిక తెచ్చుకునే వ్యక్తి అయి ఉండాలి. కొంతమంది ఎందుకో ఈ సానుభూతి పెద్ద గొప్ప అనుకుంటారేమో. ఎవరు రాలేదండి పరామర్శించడానికి, మేము ఎంతోమంది దగ్గరికి వెళ్ళాం కానండి, మా వాళ్ళు రాలేదు, వాళ్ళు రాలేదు, కనీసం ఎలాగున్నావు అమ్మాయి, బాగున్నావా అని ఒక్క మాట కూడా లేదండి అంటే అది పెద్ద గొప్ప అనుకుంటారు. నేను అనుకుంటా దాని అంత దరిద్రం మరొకటి లేదు. ఎప్పుడు కూడా జాలి పడాలి నా మీద మనుషులు, నా పట్ల వారు నేను వాళ్ళ దగ్గర మన్నను పొందాలా, అయ్యో పాప ఇంత పెద్ద గాయం అయ్యిందా అని రాగం తీసి మాట్లాడాలి, అది నేను వినాలన్న భావానికి ఎప్పుడు రాకండి. అందుకే ఎప్పుడు ఈ మాట చెప్తా, ఎవరైనా నిన్ను బాగున్నారన్న మాట అంటే కనుక వెంటనే మాట చెప్పండి. ఇంకెప్పుడు ఈ మాట అనక, బాగున్నారన్న మాట అనక. ఎందుకు తెలుసా, నేను ప్రభువును కలిగి ఉన్నాను, నేను ఎప్పుడు బాగుంటాను అంతే. నువ్వెవరు నాకు చెప్పడానికి మీరు బాగున్నారంటే సమాధానం చెప్పాలా? నేను నా ఇంట్లో కూడుందో లేదు నీకు చెప్పాలా? మేము బాగోలేమమ్మా, మేము కుళ్ళిపోయామమ్మా, మేము పాడైపోయామమ్మా, మేము చెడిపోయామమ్మా అని మేము నీకు పెద్దగా నీకు చెప్పాలా? నువ్వు వినాలా? అంత అవసరం మాకుందా? ఇప్పుడు మాట్లాడితే మాటలు ఇంకెప్పుడు కూడా బాగున్నారన్న మాట నన్ను వాడద్దు. ఆ మాట అనిపించుకోవడానికి రెడీగా బయట సమాజంలో చాలామంది ఉన్నారు, వాళ్ళకి చెప్పండి వెళ్ళి. కొంతమంది ఉంటారు కనీసం ఇంటికి వచ్చింది కానీ బాగున్నారా అని కూడా అనలేదమ్మా అని రాగాలు తీసేవాళ్ళు బోళ్ళు మంది ఉంటారు. అలాంటి వాళ్ళు కావాలి. అవి చాలామంది అంటారు కనీసం పరామర్శించలేదు, ఆ ఫోన్లో కూడా బాగున్నారా అని కూడా అనలేదమ్మా అని. అదేదో పెద్ద గొప్ప అనుకుంటారు. నాకు మాత్రం అలాంటి ఎవడైనా ఒక్క మాట అంటే చెంప మీద కొట్టాలనిపిస్తుంది. ఇంకెప్పుడు కూడా బాగున్నావా పాస్టర్ గారు, బాగున్నారా అన్న మాట డైలాగ్ వాడకండి. మేము ఎప్పుడు బాగుంటాం, ఎందుకంటే మా దేవుడు బాగున్న దేవుడు. ఆ దేవునిగా కలిగిన మేము ఎప్పుడు బాగుంటాం. శ్రమలో బాగుంటాం, కష్టంలోనూ బాగుంటాము, ఇబ్బందుల్లోనూ బాగుంటాము, ఆర్థిక స్థితుల్లోనూ బాగుంటాం. ఎందుకంటే మమ్మలను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. సింహం పిల్లలైన ఆకలితుంటాయి అడవిలో, ఆయన పిల్లలు మాకు కొదువు లేదు. ఎన్ని సమస్యలు వచ్చినా ఈ పచ్చదనం మా జీవితాలు ఇలాగే ఉంటారు, ఈ ఆహ్లాదం ఇట్లాగే ఉంటారు, ఈ ఆనందం ఇలాగ వెళ్ళబుచ్చుతూనే ఉంటాము. మూలను కూర్చొని ఒక అమ్మ వచ్చి యాపిల్ ఫలాలు ఇవ్వటం, ఇంకొక అమ్మ వచ్చి రొట్టె మొక్క ఇవ్వట పెట్టడం, ఇంకొక ఆవిడ వచ్చి అయ్యగారు ఇడ్లీ తింటారండి తెస్తానండి, అలా తినిపించుకునే రకంలో ఉండటానికి ఇష్టపడము. ఇది వాస్తవం. ఇంకొక మాట చదవండి, కీర్తనల గ్రంథము మనం చదువుకున్న దానిలో 37వ కీర్తన 28వ వచ్చున్నాము. త్వరగా అమ్మా. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించు దేవుడు, ఆయన తన భక్తులను ఎప్పటికీ
వారి భక్తులను ఎప్పటికీ విడువడు, వారు ఎన్నటన్నిటికీ కాపాడబడుచు ఉంటారు. అందరూ స్తోత్రం చెప్దాం. ఆయన తన భక్తులని, విశ్వాసమే నువ్వే కావచ్చు, సేవకులం మేము కావచ్చు, కలిపి మనందరం భక్తులని. ఆయన తన భక్తులను ఎన్నడూ విడువడు, వారు ఎన్నటన్నిటికీ ఎప్పటికప్పటికి వారు కాపాడబడుతూ ఉందరు. నిన్ను కాపాడు యెహోవా కునుకడు నిద్ర. ఇజ్రాయేల్ కాపాడు దేవుడు. పగటి ఎండ దెబ్బైనా రాత్రి వెన్నెల దెబ్బైనా యెహోవా నీ కుడి ప్రక్క నీడగా ఉన్నాడు. నీ ప్రక్క 1000 మంది పడినా, నీ కుడి ప్రక్క 10,000 రకాల సమస్యలు వచ్చి నిన్ను పడదోద్దామన్నా సరే నువ్వు భయపడవక్కర్లేదు. యెహోవా నీకు నీడగా తోడుగా ఉన్నాడు. కాబట్టి ప్రభువునందు ప్రియులారు, ఈ ఆఖరి కూడికలో ఒక మంచి తీర్మానానికి వద్దాం. యాకోబు చెప్పిన మాట, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు నన్ను కాపాడిన దేవుడు, నన్ను పోషించి నాకు సహాయం చేసిన దేవుడు. నిజంగా నాకును మరణానికి ఎంత తేడట? 1 అడుగు మాత్రమే ఉంది. కాబట్టి దయచేసి ఎవరు తమ ప్రాణాలు ఎక్కడ పెట్టుకోవద్దు, తమ అరచేతుల్లో పెట్టుకోకండి. దేవుని అరచేతుల్లో మీ ప్రాణాలను ఉంచుకోనండి. అప్పుడే మనందరం కూడా కాపాడబడతాం. చివరి మాట 116 కీర్తనల గ్రంథం 4వ వచనము నుండి 116. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును నీవు విడిపింపుము అని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టాను. యెహోవా దయాళుడు, ఆయన నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా దీనులైన వారిని కాపాడును. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమమును విస్తరింపచేసి ఉన్నాడు కనుక తిరిగి నీవు నీ విశ్రాంతిలోకి, అనగా నీ గూటికి చేరు. అరచేతిలో ఉన్న నీవు ఎక్కడుండాలో ఆ గూటికి నీవు చేరు. గూటి దాటి అరచేతి వరకు బయటకు నువ్వు రాబాక ప్రాణమా, తిరిగి నీ గూటికి నీవు ప్రవేశించము. యెహోవా నీకు క్షేమమును విస్తరింప చేయబోతున్నాడు. నా ప్రాణమా, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఎవరు మట్టికి వారు ఒక మంచి తీర్మానానికి మనం వద్దాము. ఆయన తన భక్తుల ప్రాణమును కాపాడును, విశ్వాసులను కాపాడును, తన సేవకుల ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు. కాబట్టి మరణము తప్పించుట యెహోవా వశము. మరణమును చూడకుండగా నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండగా నా కన్నులు, జారి పడిపోకుండా నా పాదములు నీవు తప్పించున్నావు. ఎప్పటి నుండి? పుట్టినది మొదలి ఈ గడియ వరకు కూడా.